సో, మనం ఈ సెషన్‌లో నుండి మనం ఏం చేద్దామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! ఎవ్రీడే మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైమ్ సినారియోని అట్‌లీస్ట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్స్‌కి రిలేటెడ్‌గా ఏం చేద్దామంటే ఒక్కొక్క రియల్ టైమ్ సినారియోస్‌ని స్లోగా నేర్చుకుంటా వెళ్ళడం అనేది చేద్దాం. ఓకేనా? ఓకే. దాంట్లో ఈరోజు సెషన్‌లో మనందరం కూడా ఏం చేస్తున్నామంటే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ ఇంటర్వ్యూస్ అన్నిట్లో కూడా ఎక్కువగా అడిగేది ఏంటంటే నెస్టెడ్ కండిషన్స్‌కి రిలేటెడ్‌గా ఏం చేస్తారంటే రియల్ టైమ్ సినారియోస్‌ని ఎక్కువగా మన నుండి ఏం చేస్తారంటే ఎక్స్‌పెక్ట్ అనేది చేస్తా ఉంటారనమాట. ఆ రియల్ టైమ్ సినారియోస్ అనేది ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక నెస్టెడ్ కండిషన్ మీద ఎలా సాల్వ్ చేస్తారనే వాటి గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్‌లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుందనమాట. ఓకేనా? ఓకే. దాంట్లో నా దగ్గర ఎప్పుడు అడిగే ఒకే టాస్క్ అనమాట. అంటే నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూయర్స్ రెగ్యులర్‌గా అడిగే క్వెషన్స్ ఏమన్నా ఉన్నాయంటే, ఆటిలో ఒకటి ఏంటిదంటే వన్ ఆఫ్ ద క్వెషన్ ఏంటంటే లీఫ్ ఇయర్. అంటే ఈ లీఫ్ ఇయర్ అనే టాస్క్‌ని మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూయర్స్ ఎక్కువ శాతం అడుగుతా ఉంటారన్నమాట. ఇదొకటి. గివెన్ నెంబర్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్, అంటే ఒక నెంబర్ అనేది ప్రైమ్ నెంబరా కాదనేది చెప్పడం. ఇలాంటి సినారియోస్ ఎక్కువగా ఏం చేస్తారంటే మీ కాలేజీలో ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ జరుగుతున్నా కానీ బయట ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కువగా అడిగేది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారనమాట. ఇంకా బోల్డ్ అని అడుగుతారు. వాటిలో మనం ఏం చేద్దాం అంటే వన్ బై వన్ చెక్ చేసుకుంటే వెళ్దాం. ఓకేనా? దాంట్లో ఫస్ట్ వన్ ఇస్ ప్రోగ్రామ్. ఈరోజు రియల్ టైమ్ సినారియోని ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది చేద్దాం. ఓకేనా? ఓకేనా? దానికోసం ఏంటంటే క్వైరీ ఏందో చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ద గివెన్ నెంబర్ ఇస్ ఏ లీప్ ఇయర్. అంటే మనల్ని ఏం చేశారంటే ఒక నెంబర్ అనేది ఇస్తాము, ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ ఇచ్చిన నెంబర్ అనేది లీప్ ఇయరా కాదా అనేది చెప్పండి అనేసి ఏం చేశారంటే మనల్ని అడిగారు అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ దట్ మీ అందరికీ కూడా ఏం చేశానంటే ఒక ఇన్పుట్ ఫార్మాట్ ఒక నెంబర్ ఇచ్చాను అనమాట. ఏమని ఇచ్చానంటే 2024 అని ఇచ్చాను. ఈ 2024 అనేది మనం చెక్ చేస్తే ఏం చేయాలంటే ప్రోగ్రామ్ పైథాన్ అనే ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా మనకు అవుట్పుట్ ఏమని రావాలంటే ఈ సంవత్సరం ఏంటిది, ఈ సంవత్సరంలో డేస్ ఎన్ని ఉంటాయి, 360 డేస్ ఉంటాయి కదా. అందుకొని ఒక అకాడమిక్ ఇయర్ లో 360 డేస్ ఉంటే దాన్ని లీప్ ఇయర్ అంటాం కదా మనం జనరల్ గా. అలా ఒక అకాడమిక్ ఇయర్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ ఇయర్ నెంబర్ అనేది లీప్ ఇయరా కాదా అనేది మనం ఏం చేయాలంటే చెక్ చేస్తూ మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలన్నమాట. ఇలా రాయాలి అంటే మనం ఎలా అచీవ్ చేస్తాం ఏంటిది అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకుందాం. ఓకే డన్. వసంత డూ యూ నో హౌ మనం ఏం చేయాలంటే ఒక ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా అనేది చెప్పాలంటే ఎలా చెప్తాము ఇన్ జనరల్, వెదర్ ఇట్ ఈస్ రైట్ ట్రూ ఆర్ ఫాల్స్? డూ యూ నో? కండిషనల్ స్టేట్మెంట్ యూజ్ చేసి అవన్నీ నాకు తెలియదు. ఒక ఇయర్ చెప్పాను నేను 2000 అని చెప్పాను. 2000 అనేది లీప్ ఇయరా కాదా? తెలియదు సార్. 2028. నాకు ఇవన్నీ కాదు, నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు కాదు అడుగుతుంది, జనరల్గా ఇన్ జనరల్గా బేసిక్గా. యా, మనకి తెలుసు అనమాట. డివైడెడ్ బై 4. గుడ్ గుడ్. యా, ఏదైనా లీప్ ఇయర్ మనం నేర్చుకున్న టాస్క్ ఏంటిది అనేది మనం లీప్ ఇయర్ అంటే ఒక ఇయర్ అనేది లీప్ ఇయరా కాదని చెక్ చేస్తున్నాం. లీప్ ఇయర్ మన టాస్క్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సినారియో వస్తే మనం నెక్స్ట్ ద సెషన్ని ఈజీగా నేర్చుకోవడం అనేది చేయొచ్చు అనమాట. కంపేరింగ్ ఆపరేటర్స్ అనమాట. అది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఏంటిదంటే ఒక ఇయర్ అనేది లీప్ ఇయరా కాదనేది మనం చెక్ చేయాలన్నమాట. అంటే నాకు ఒక ఇయర్ ఇచ్చారు, ఆ ఇయర్ని ఒక ఇయర్ ఇచ్చారు, ఆ ఇయర్ నేను ఏం చేశానంటే మా అమ్మాయి చెప్పింది అనమాట. ఆ ఇయర్ నేను ఏం చేసిందంటే డివైడ్ చేయమంది. దేంతో డివైడ్ చేయమంది? 4తో డివైడ్ చేయమంది. అంటే ఒక ఇయర్ని, అంటే నాకు ఇవన్నీ వద్దులే, ఇదంతా వద్దులే. సో ఒక ఇయర్ ఇచ్చారు, ఆ ఇయర్ని మనం ఏం చేసేసామంటే లీప్ ఇయర్ కాదనేది మనం చెప్పాలి. అలా చెప్పాలి అంటే ఎలా చెప్తామో చూద్దాం. అంటే ఇన్ జనరల్గా రఫ్ వర్క్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికంటే ముందు ఏదైనా ఒక అకాడమిక్ ఇయర్ కనుక తీసుకున్నాను అనుకో ఇయర్ని, దాన్ని మనము ఫ్యాక్టరైజేషన్, ఫ్యాక్టర్ కనుక చేయగలిగామనుకో, ఫ్యాక్టరైజ్ చేయగలిగామనుకో, అంటే దానికి మీన్స్ ఫ్యాక్టర్ చేయడం అంటే ఏంది, ఫ్యాక్టర్ చేయడం అంటే ఏంది, ఫ్యాక్టర్ చేయడం అంటే ఏంది? యా, తీసుకున్న నంబర్ డివైడ్ చేసినా మల్టిప్లై చేసినా 0 రావాలి సార్. యా,
మనం తీసుకున్న ఏదైతే ఒక నెంబర్ ఉందో ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే ఫ్యాక్టరా కాదని చెక్ చేయాలి. దేనికి ఫ్యాక్టరు? 4 అంటే 4 అనే నెంబర్తో కనుక మనం ఫ్యాక్టరైజేషన్ కనుక చేసామనుకో అది 4కి ఫ్యాక్టర్ అయితే దాన్ని లీప్ ఇయర్ అని మా అమ్మాయి చెప్పింది. అదే పైథాన్లో మనం చెప్పాలి అంటే ఏం చేశానంటే ఒక నెంబర్ని మనం ఏం చేసామంటే పర్సంటైల్ అని పెట్టాను. దీని మీనింగ్ ఏంటి? ఎనీబడి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిమైండర్ రిమైండర్? ఏమని ఆప్షన్ పిలుస్తారు? చేయడం సార్. యా, దాన్ని ఏమని పిలుస్తారంటే మాడ్యులస్ ఆపరేటర్ అని పిలుస్తారన్నమాట. మాడ్యులస్ అంటే దిస్ సింబల్ ఈజ్ స్పెసిఫైస్ యాజ్ మాడ్యులస్ ఆపరేటర్. అంటే మాడ్యులస్ ఆపరేటర్ కనుక చేసామంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక నెంబర్ని మనం డివిజిబుల్ చేస్తే అది 0 ఎంత వస్తుందో రిమైండర్ అనేది తెలుసుకోవడానికి మాడ్యులస్ ఆపరేటర్ వాడతాం. అదే ఒక ఇయర్ అనేది లీప్ ఇయరో కాదు చెప్పాలి అంటే ఏం చేస్తామంటే ఒక ఇయర్ కనుక తీసుకొని దాన్ని 4తో కనుక మనం ఏం చేస్తాం, నేను తీసుకున్న ఇయర్ 2000 అనుకున్నాం. ఈ 2000 అనే ఇయర్ నేను ఏం చేశానంటే 4 అనే టేబుల్తో నేను ఏం చేశానంటే డివిజిబుల్ చేశానుకో 5s 20 జీరోస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా చేసేస్తున్నాను. 2 జీరోస్ ఎక్కడ చేసుకున్నాను. అప్పుడు నాకేమైంది, ఓకే ఒక ఇయర్ని డివిజిబుల్ చేస్తే నాకు రిమైండర్ అనేది ఎంత వచ్చింది? 0. అంటే ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటంటే రిమైండర్ 0 రావాలన్నమాట. అంటే రిమైండర్ అనేది మనం ఒక అకాడమిక్ ఇయర్ని 4 అనే టేబుల్తో కనుక మనం డివైడ్ చేస్తే దాని యొక్క రిమైండర్ అనేది ఎంత రావాలంటే 0 కనుక వచ్చిందనుకో ఆ వచ్చిన ఇయర్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారు నాన్న వసంత? ఏమని పిలుస్తారు? లీప్ ఇయర్ అని పిలుస్తారు అన్నమాట. సపోజ్ దట్ మనం ఉంది ఏంటిది 2024 అనే దాన్ని మనం డివిజిబుల్ చేస్తే 4తో డివిజిబుల్ చేయగలమా లేదా? 4 ఫ్యాక్టర్ కదా ఈ అకాడమిక్ ఇయర్ కి. 4 ఫ్యాక్టర్ కాబట్టి అందుకని ఈ అకాడమిక్ ఇయర్ అనేది లీప్ ఇయరే కదా. అంటే ఏ ఇయర్ నైతే మనం 4తో డివిజిబుల్ చేస్తామో అలా చేసిన ఇయర్ అనేది ఏమైతే అంటే డివిజిబుల్ కనుక అయితే అలా డివిజిబుల్ అయిన టర్మ్ ఏమంటారంటే లీప్ ఇయర్ అని పిలుస్తారు. డివిజిబుల్ అంటారు వాస్తవంగా వాళ్ళు, దాన్ని ఏమంటారంటే ఫ్యాక్టర్ అంటారు అనమాట. ఒక ఇయర్ అనేది ఏ ఇయర్ అయితే 4కి ఫ్యాక్టర్ అవుతుందో అది ఒక లీప్ ఇయర్ కింద కౌంట్ చేస్తారు. అంటే లీప్ ఇయర్ చెక్ చేయాలంటే ఆ ఇయర్ 4తో 100% డివిజిబుల్ కనుక అయింది అంటే అలా అయింది అంటే దాన్ని ఏమంటారంటే అది ఆ ఇయర్కి ఫ్యాక్టర్ కనుక అయింది అంటే అది లీప్ ఇయర్గా కౌంట్ చేస్తారు. ఓన్లీ 4 ఒక్కటే కాదనమాట, ఇంకొక మెథడ్ కూడా చేస్తారు. ఎవ్రీ ఇయర్ 4తో డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్ అవ్వదు. ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఏంటిదంటే ఆ కండిషన్ కూడా చూద్దాం. ఓకే, అలానే ఆ ఇయర్ అనేది దేంతో అవ్వాలి అంటే 100తో డివిజిబుల్ అవ్వాలన్నమాట. అంటే 100తో కూడా మనం డివిజిబుల్ చేసేసామనుకో, డివిజిబుల్ కనుక అయ్యింది అనుకో దాన్ని కూడా ఏమంటారంటే లీప్ ఇయర్ కిందే కౌంట్ చేస్తారు. అంటే 100తో కూడా అది ఏమవ్వాలంటే ఫ్యాక్టర్ అయిపోవాలన్నమాట. సపోజ్ నేను తీసుకున్నది ఈ 2000 అనేది తీసుకున్నాను. ఈ 2000ని 100 అనే టేబుల్తో డివైడ్ చేద్దాం, డివిజిబుల్ అయితే లేదో చూద్దాం. ఓకేనా? 100 to 2000 అనే నెంబర్ నేను ఏం చేశాను అంటే డివిజిబుల్ చేసేసాను. డివిజిబుల్ చేస్తే ఎంత వచ్చింది? 2s ఎంత వచ్చింది? 200 అంటే 20s అనుకున్నాం. ఓకేనా? అప్పుడు ఎంత అయింది? నాకు 0 వచ్చేసిందా? ఓకే డన్. అంటే ఒక నెంబర్ని మనం ఏం చేస్తామంటే 100తో డివిజిబుల్ అయినా కానీ 4తో డివిజిబుల్ అవ్వాలి, అలానే 100తో అయినా కానీ దాన్ని ఏమని పిలుస్తారంటే దాన్ని లీప్ ఇయర్ కింద క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట. ఈ రెండింటితోనే కాదనమాట, ఇంకొకటి కూడా ఉందన్నమాట. ఏంటిది అంటే ఒక నెంబర్ అనేది 400తో కూడా డివిజిబుల్ అవ్వాలన్నమాట. అలా డివిజిబుల్ కనుక అయ్యింది అంటే అలా అంటే ఒక ఇయర్ లీప్ ఇయరా కాదా చెప్పాలి అంటే మనం ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు 4తో ఫ్యాక్టరైజేషన్ జరిగినా కానీ దాన్ని లీప్ ఇయర్ అని అంటారనమాట. 100తో కనుక డివిజిబుల్ చేస్తే అది కూడా 0 అనే రిమైండర్ కనుక వచ్చింది అంటే దాన్ని కూడా ఏమంటారంటే లీప్ ఇయర్ కానీ కౌంట్ చేస్తారనమాట. అలానే 400 అనే టేబుల్తో కనుక ఒక ఇయర్ని కనుక డివిజిబుల్ చేసామనుకో అది కనుక రిమైండర్ 0 కనుక వచ్చిందనుకో దాన్ని కూడా ఏమంటారంటే లీప్ ఇయర్ కిందే తీసుకుంటారనమాట. అంటే ఒక ఇయర్ని లీప్ ఇయర్గా చేయాలి అంటే మనం ఎన్ని కేసెస్ చెక్ చేయాలంటే 3 కేసెస్ అనేది చెక్ చేయాలి. 4 ఫ్యాక్టరా కాదా చూడాలి, 100 ఫ్యాక్టరా కాదా చూడాలి, అలానే 400 ఫ్యాక్టరా కాదా అనేది కూడా మనం చూడాలన్నమాట. ఓకేనా? ఓకేనా? మీ అందరికి అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా?
నో డౌట్ నో సార్. డౌట్ సార్. ఓకే ఓకే డన్. అలానే ఈ చేసేటప్పుడు మనకు కొన్ని కేసెస్ ఉన్నాయి అనమాట. ఆ కేసెస్ ఏంటిది అనేది చూద్దాం. ఏంటిదంటే ఒక ఇయర్ కనుక ఉందనుకో, ఆ ఇయర్ లీప్ ఇయర్ కాదో కౌంట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే బేసిక్గా దాన్ని 3 టేబుల్స్తో మనం చెక్ చేయాలన్నమాట. ఒకటి 4 అనే టేబుల్తో చెక్ చేయాలి, అలానే 100 అనే టేబుల్తో చెక్ చేయాలి, అలానే మనం దేంతో చెక్ చేయాలంటే 400 అనే టేబుల్తో కూడా మనం ఏం చేయాలంటే చెక్ చేయాలన్నమాట. అలా చెక్ చేసినప్పుడు మనం 4తో ఒక నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబర్ ఏంటంటే 500 అని తీసుకున్నాను సపోజ్. ఆ నెంబర్ని చెక్ చేసుకుంటే వెళ్ళాలి 3 కేసెస్. అలా చెక్ చేసేటప్పుడు 4తో చెక్ చేశాను నేను. 500 అని ఒక నెంబర్ తీసుకున్నాను, ఒక ఇయర్. 500 అని ఒక ఇయర్ తీసుకున్నాను. ఆ ఇయర్ లీప్ ఇయరా కాదనేది నేను చెక్ చేయాలి. అలా చెక్ చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒకటి చేశాను అనమాట. ఏం చేశాను, 4తో అది డివిజిబుల్ అయిందో కాదనేది చూశాను. డివిజిబుల్ అయింది. ఎస్, ఇట్ ఈస్ 500 అనేది 4తో డివిజిబుల్ అయిపోయింది. అంటే 4తో డివిజిబుల్ అయిపోతే రిమైండర్ 0 వచ్చింది. ఓకే కానీ ఓకే 4తో డివిజిబుల్ అయిపోయిందని టిక్ చేసుకున్నాను. అలానే 500 అనే దాన్ని నేను 100 అనేది డివిజిబుల్లో కాదు, అది లీప్ ఇయర్ కాదో చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి, 4తో 100తో 400తో చెక్ చేయాలని మనకు తెలుసు అనమాట. 100తో చెక్ చేశాను. అది కూడా ఏమైంది అంటే ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది, రిమైండర్ 0 వచ్చేసింది. ఓకే, అలానే 400 టేబుల్తో కూడా డివిజిబుల్ చేశాను. డివిజిబుల్ చేస్తే నాకు ఆ వాల్యూ అనేది ఏమైంది అంటే ఇట్స్ నాట్ డివిజిబుల్ అని వచ్చిందనమాట. రిమైండర్ అనేది 0 రాలేదు. 0 రాలేదు కాబట్టి అప్పుడు మనకి ఏమని పిలుస్తారు అంటే దాన్ని నాట్ లీప్ ఇయర్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైనా ఒక అకాడమిక్ ఇయర్ని 4th ఫ్యాక్టర్తో కానీ 100 ఫ్యాక్టర్తో చేసేసి 400 ఫ్యాక్టర్తో చేసినప్పుడు అది నాట్ డివిజిబుల్ కనుక అయింది అనుకో, ఆ ఇయర్ని ఏమని పిలుస్తారంటే నాట్ ఏ లీప్ ఇయర్ అని తీసుకుంటారు అనమాట. ఇది వన్ ఆఫ్ ద కీ కేస్ అనమాట. అంటే ఒక అకాడమిక్ ఇయర్ని లీప్ ఇయర్గా కన్సిడర్ చేయాలి అంటే బై మ్యాథమెటికల్ మెజిషియన్స్ అందరూ ఏం చెప్పారంటే 4th టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి, 100 టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి, 400 టేబుల్తో కూడా డివిజిబుల్ అవ్వాలి అని చెప్పారు. అన్ని టేబుల్తో కనుక డివిజిబుల్ అయిందంటే దాన్ని లీప్ ఇయర్గా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పారనమాట. అదే 4 టేబుల్ డివిజిబుల్ అయ్యి 100 డివిజిబుల్ అయ్యి 400 టేబుల్ అనేది డివిజిబుల్ కాలేదు అనుకో, దాన్ని ఏమని పిలుస్తారంటే నాట్ ఏ లీప్ ఇయర్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకేనా? అంటే 2 కేసెస్ అర్థమైందా? ఒక నెంబర్ 400 తీసుకున్నాను, దీన్ని 4తో డివిజిబుల్ చేశాను, 100తో డివిజిబుల్ చేశాను, 400 డివిజిబుల్ చేశాను. అన్నిటితో డివిజిబుల్ అయిపోయింది కాబట్టి ఆ 400 అనే దాన్ని ఒక లీప్ ఇయర్గా కిందకి మనం తీసుకోవచ్చు అనమాట. అదే 500 అనేది తీసుకున్నాను అనుకో, 4th టేబుల్తో డివిజిబుల్ అవుతుంది, 100 టేబుల్తో అవుతుంది, 400తో అవ్వట్లేదు. అంటే ఫస్ట్ 2 సాటిస్ఫై, 400తో సాటిస్ఫై కాకపోయినా దాన్ని ఏమంటారంటే నాట్ ఏ లీప్ ఇయర్ అని తీసుకుంటారు అనమాట. ఓకే, 2 కేసెస్ అర్థమైంది. 3వ కేసులో ఏంటిది అంటే ఒక నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అయిపోయి 100 టేబుల్తో కనుక డివిజిబుల్ కాలేదు అనుకో, 100 టేబుల్తో అవ్వకుండా ఓన్లీ 4th టేబుల్తో కనుక అయ్యింది అంటే ఒక నెంబరు, ఆ నెంబర్ని ఏమని పిలుస్తారంటే 100% దాన్ని ఏమని పిలుస్తారంటే లీప్ ఇయర్ అని పిలుస్తారనమాట. ఓకే, అంటే 400తో అయినా అవ్వకపోయినా 400 అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఒక నెంబర్ 4తో డివిజిబుల్ అయ్యి 100తో డివిజిబుల్ అయ్యి తర్వాత 400తో చెక్ చేసినప్పుడు 400 రెండు కూడా డివిజిబుల్ అయ్యి తర్వాత 400తో చెక్ చేసినప్పుడు అది డివిజిబుల్ అయితే మనం ఏం చేస్తామంటే లీప్ ఇయర్ అంటాం. 4తో డివిజిబుల్ అయ్యి 100తో డివిజిబుల్ అయ్యి 400తో డివిజిబుల్ కాకపోతే దాన్ని ఏమంటారంటే నాట్ ఏ లీప్ ఇయర్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకేనా? అలానే ఒక నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అయ్యి 100తో డివిజిబుల్ కనుక కాలేదనుకో, అలా కాకపోతే మనం ఏం చేస్తారంటే అలా కాకపోయినా కానీ దాన్ని ఏమని పిలుస్తారంటే ఇట్ ఈస్ ఎ లీప్ ఇయర్ అని పిలుస్తారనమాట. ఒకవేళ ఒక నెంబర్ అనేది అసలు 4 టేబుల్తోనే డివిజిబుల్ కాలేదు, అలా 4 టేబుల్తో డివిజిబుల్ కాలేదు అంటే అసలు 100% దాన్ని ఏమని పిలుస్తారంటే నాట్ ఏ లీప్ ఇయర్ అని పిలుస్తారనమాట. అంటే మనకు అర్థమైన కేసెస్ అన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే ఒక్కసారి పెయింట్లోకి వెళ్ళి నీట్గా రాసుకుందాం. అంటే మనం ఒక ఇయర్ అనేది లీప్ ఇయర్ కింద మనం కన్సిడర్ చేయాలి అంటే మనకి కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి అనమాట. అంటే మ్యాథ్స్లో మనం చేసేటప్పుడు మనకి కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయన్నమాట. లీప్ ఇయర్ కాదు చెప్పాలి అంటే అలా చెప్పేటప్పుడు మీరు చిన్నప్పుడు ఏం నేర్చుకున్నారంటే ఒక కేసే నేర్చుకున్నారు. బట్ ఆ ఒక్క కేసుతో చేస్తే ఏమవుతుంది అంటే కొన్ని నెంబర్స్ ఏమవుతాయి అంటే లీప్ ఇయర్ని కరెక్ట్గా అని చెప్తాయి.
కొన్ని నెంబర్స్ ఏం చేస్తాయంటే లీప్ ఇయర్ని కరెక్ట్గా చెప్పమన్నమాట. అందుకోసం మనం లీప్ ఇయర్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం చేయాల్సిన ట్రిక్స్ ఏంటిది అంటే ఇక్కడ రాసుకుంటున్నాను అనమాట. ఒక నెంబర్ని 4తో డివిజిబుల్ అయితే రిమైండర్ 0 రావాలి. అలానే 100తో డివిజిబుల్ అయినా దాన్ని లీప్ ఇయర్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏ టేబుల్స్ని చెక్ చేసుకోవాలంటే 4 అనే టేబుల్తో చెక్ చేయాలి, 100 అనే టేబుల్తో ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అలానే ఇంకొకటి ఏ టేబుల్తో చేయాలి నాన్న వసంత ఏ టేబుల్తో చేయాలి? ఏ టేబుల్తో చేయాలి? 400 అనే టేబుల్తో కూడా చేయాలి. ఈజ్ ఇట్ ఆడబుల్? Yes, sir. Okay. Yes, sir. Yeah, I have some little bit of network issue. Please give me the quick response. యా మనం ఏం చేస్తామంటే ఒక నెంబర్ అనేది లీప్ ఇయరో కాదో చెప్పాలి అంటే మనం ఒక 3 టేబుల్స్తో మనం ఏం చేయాలంటే ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాలి. వాటిలో ఏంటంటే ఒకటి 4 అనే నెంబరు, ఇంకొకటి 100 అనే నెంబరు, ఇంకొకటి ఏంటంటే 400 అనే టేబుల్. అంటే ఈ 3 నెంబర్స్తో మనం ఏం చేయాలంటే ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ అంటే ఏదో కాదు నాన్న, మనం తీసుకున్న ఇయర్ని ఈ టేబుల్తో డివిజిబుల్ చేస్తే దాని యొక్క రిమైండర్ కనుక 0 కనుక వచ్చిందనుకో అలా చేసిన మెథడ్ని ఏమంటారంటే ఫ్యాక్టరైజేషన్ అంటారు. అంటే ఒక నెంబర్ని మనం 4 అనే నెంబర్తో ఒక నెంబర్ని డివిజిబుల్ చేస్తే 0 రిమైండర్ కనుక వచ్చిందనుకో అలాంటి వాటిని అన్నింటినీ కూడా ఏమని పిలుస్తారంటే మ్యాథ్లో ఫ్యాక్టరైజేషన్ టర్మ్స్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేనేం చేశానంటే ఒక నెంబర్ తీసుకున్నాను, సపోజ్ 2000 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ లీప్ ఇయర్ కాదా అనేది నేను చెక్ చేసుకుంటున్నాను. ఈ నెంబర్ లీప్ ఇయర్ అయిద్దా అవ్వదా అని చెక్ చేసుకున్నాను. అలా చెక్ చేసినప్పుడు ఫస్ట్ నేను ఏం చేశానంటే 4 అనే టేబుల్తో చెక్ చేస్తే ఇది డివిజిబుల్ అయింది. ఓకేనా, అలానే 100 అనే టేబుల్తో చెక్ చేస్తే ఇది డివిజిబుల్ అయింది. అలానే ఈ నెంబర్ని నేను 400 అనే టేబుల్తో కూడా నేను ఏం చేశానంటే చెక్ చేశాను, డివిజిబుల్ అయింది. ఆల్ కేసెస్ అన్నీ కూడా నాకు ఏమైనాయి అంటే పాస్ అయిపోయింది. అలా పాస్ అయినాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే ఎస్ ఇట్ ఈస్ ఏ లీప్ ఇయర్ అని పిలుస్తారు. ఓకేనా, అంటే ఒక 3 టేబుల్స్తో మనం చెక్ చేసినప్పుడు ఆ 3 టేబుల్స్ కూడా నాకు ఏమైనా అంటే డివిజిబుల్ కనుక అయినాయి అనుకో అలాంటి కేసుని ఏమని పిలుస్తారంటే ఆ నెంబర్ని 100% ఏమని పిలుస్తారంటే ఏమని పిలుస్తాను నాన్న లీప్ ఇయర్ అని పిలుస్తాను. ఓకేనా, ఓకేనా. అలానే మరొక నెంబర్ తీసుకున్నాను. మరొక నెంబర్ ఏం తీసుకున్నా అంటే 500 అని తీసుకున్నాను. 500 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ని నేను ఏం చేశాను అంటే 4తో డివిజిబుల్ చేశాను. డివిజిబుల్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. ఓకేనా అనేసి 4తో చేయగానే నేను వెంటనే అది లీప్ ఇయరా కాదని చెప్పకూడదు అనమాట. ఇంకా ప్రతి కేసెస్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట. అలా చెక్ చేసుకునేటప్పుడు నెక్స్ట్ టేబుల్ ఏంటి 100తో డివిజిబుల్ చేస్తే నాకు అది కూడా 0 అయిపోయింది. ఈ 2 0 అయిపోగానే మనకి లీప్ ఇయర్ అని మనం డిసైడ్ అవ్వకూడదు అనమాట. వెంటనే తర్వాత కేసుని కూడా చెక్ చేయాలన్నమాట. తర్వాత కేసు 400తో డివిజిబుల్ చేస్తే నాకు రిమైండర్ అనేది ఎంత వచ్చిందంటే 0 రాలేదు. అందుకొని అంటే 4తో డివిజిబుల్ అయినా 100తో 3 టేబుల్తో డివిజిబుల్ అయితే లీప్ ఇయర్ అన్నాం. 400తో డివిజిబుల్ అయి 400తో డివిజిబుల్ అవ్వలేదనుకో అలా అవ్వనప్పుడు దాన్ని ఏమని పిలుస్తారంటే నాట్ ఏ లీప్ ఇయర్ అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా, ఓకేనా. అంటే 4 టేబుల్ అయితే అన్నీ అయితే దాన్ని లీప్ ఇయర్ కిందే తీసుకుంటాం. లేకపోతే 4 టేబుల్ 100 టేబుల్ అయ్యి 400 టేబుల్ కనుక అవ్వకపోతే దాన్ని మనం ఏం చేయాలంటే నాట్ ఏ లీప్ ఇయర్ కింద తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది కూడా అర్థమైంది కదా. ఓకేనా, అలానే ఇంకో 2 కేసెస్ ఉన్నాయి అన్నమాట. ఏంటిదంటే ఒక నెంబర్ తీసుకున్నాను, ఎంతంటే 2024 అని తీసుకున్నాను. దీన్ని డివైడెడ్ చేస్తున్నాను. డివిజిబుల్ చేస్తే 4 అనే టేబుల్తో డివిజిబుల్ అయింది. తర్వాత చెక్ చేసే టేబుల్ ఏంటి 100 అనే టేబుల్తో చెక్ చేస్తే నాకు డివిజిబుల్ అవ్వలేదు. ఓకేనా, అంటే ఒక టేబుల్ అనేది ఇంకా 400తో అయిద్దా లేదా నాకు అనవసరం. 4తో చెక్ చేస్తే అయ్యింది, 100తో చెక్ చేస్తే అవ్వలేదు కాబట్టి ఇలా 4 ఒక్కదాంతో అయ్యి తర్వాత వాటితో అవ్వలేదు అనుకో అలా అవ్వకపోయినా కానీ దాన్ని ఏమని పిలుస్తారంటే లీప్ ఇయర్ కిందే చెక్ చేసుకుంటారు అన్నమాట. అంటే రిమైనింగ్ ద టేబుల్స్తో డివిజిబుల్ అవ్వకుండా ఆల్వేస్ 4 అనే టేబుల్తో కనుక డివిజిబుల్ అయినప్పుడు అలా అయినా కానీ ఆ వాల్యూని ఏమని పిలుస్తారంటే లీప్ ఇయర్ కింద మనం ఏం చేయొచ్చు అంటే కన్సిడర్ చేయొచ్చు అనమాట.
ఓకేనా? ఓకేనా? అలానే మనం చెక్ చేసేసేటప్పుడు టేబుల్‌లో ఒక నంబర్ తీసుకున్నాను. ఎంతంటే 2023 అని తీసుకున్నాను. ఓకే. ఈ అకాడమిక్ ఇయర్‌ని 4 అనే టేబుల్‌తో డివిజిబుల్ చేశాను. అసలు 4 అనే టేబుల్‌తోని డివిజిబుల్ అవ్వలేదు. 4తో అయితే రిమైనింగ్ ఆటికి చెక్ చేసుకోవాలి. 4తోనే అవ్వలేదు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్ అని తీసుకుంటారు. ఓకేనా? అంటే మనం టేబుల్స్‌తో మనం చెక్ చేసేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే కేసెస్ అనేది కరెక్ట్‌గా చూసుకోవాలనమాట. ఒక టేబుల్ అన్ని సార్లు 4 టేబుల్, 100 టేబుల్, 400 టేబుల్‌తో డివిజిబుల్ అయితే దాన్ని లీప్ ఇయర్ అంటారు. ఓన్లీ 4 అనే టేబుల్‌తో మాత్రమే డివిజిబుల్ అయ్యి రిమైనింగ్ టేబుల్‌తో డివిజిబుల్ కాకపోతే దాన్ని లీప్ ఇయర్ అంటారు. మిగతా ఏ కేసెస్‌లో అయినా సరే దాన్ని ఏమంటారంటే నాట్ ఏ లీప్ ఇయర్ అనేసి కన్సిడర్ చేస్తారంట మ్యాథ్స్‌లో. ఓకేనా? ఇదే స్టేట్మెంట్‌ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయొచ్చంటే పైథాన్‌లో ప్రోగ్రామ్ అనేది రాయడం ద్వారా మనం తీసుకునే ఏ అకాడమిక్ ఇయర్ అయినా సరే ఏం చేయొచ్చంటే వితిన్ ద సెకండ్స్‌లో మనం ఏం చేయొచ్చంటే ఈజీగా వెరీ డెడ్ ఈజీగా మనం ఏం చేయొచ్చంటే ఈజీగా మనం చెప్పొచ్చనమాట. ఓకేనా? మనం కూడా ఏం చేద్దామంటే లీప్ ఇయరా కాదనేది ఒకసారి మనం కూడా ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వెళ్ళేసి ఒకసారి ఏం చేద్దామంటే ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. దానికోసం ఏం చేద్దామంటే లెట్స్ గో టు ద కోడ్ ప్లే గ్రౌండ్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. ఓకే. ఓకే. No, sir. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నాకు ఒక అకాడమిక్ ఇయర్ తీసుకున్నాం. ఎంత తీసుకున్నాం? ఒక వాల్యూ 2000 అని తీసుకున్నాం. ఓకే. ఈ అకాడమిక్ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదని చెక్ చేద్దాం అనుకున్నాం. అలా చెక్ చేయాలి అంటే మనం ఇన్పుట్లో ఒక వాల్యూ తీసుకున్నాం. ఆ ఇన్పుట్ వాల్యూ ద్వారా మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాం. ఇన్పుట్లో ఒక వాల్యూ తీసుకున్నాం. ఆ వాల్యూ ద్వారా మనం చెక్ చేద్దాం అనుకున్నాం. అలా చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక వేరియబుల్ని డిఫైన్ చేయాలి కదా ఇన్పుట్ ఆధారంగా చేసేటప్పుడు. అందుకని ఏం చేద్దామంటే ప్రోగ్రామ్లోనే రాయకుండా మల్టిపుల్ వాల్యూస్తో మనం కోడ్ అనేది వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం అనుకున్నాం. అలా చూడాలి అంటే మనం ఏం చేయాలి? ప్రోగ్రామ్ రాయాలంటే వాల్యూస్ అన్నిటిని కూడా ఇన్పుట్లో తీసుకునేటట్టు మనం ప్రోగ్రామ్ రాయాలి. అలా రాయాలి అంటే మనం ఏం చేస్తున్నానంటే వేరియబుల్ని డిఫైన్ చేసుకున్నాను. అందుకోసం ఏం చేశానంటే ఇయర్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి నేను తీసుకునే వాల్యూస్ అన్ని ఇంటీజర్లో చెక్ చేద్దాం అనుకున్నాను. అందుకని ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు నేను తీసుకున్న వాల్యూ ప్రాపర్గా స్టోరేజ్ అవుతుందో లేదో చూద్దాం అనుకున్నాను. అంటే అలా స్టోరేజ్ అవుతుందో లేదో చూడాలంటే నేను పైథాన్ ఏం చేస్తాను ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళి వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే మనం ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే ప్రాపర్గా స్టోరేజ్ అవుతుందా లేదని చెక్ చేయొచ్చు అనమాట ఆ వేరియబుల్. ఓకేనా? అంటే మనకి ఇన్పుట్లో తీసుకున్న వాల్యూ ప్రాపర్గా సెట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఇయర్ అనేది నేను ఏం చేశానంటే ఒక ఇయర్ అనేది ఏంటిది లీప్ ఇయరా కాదని చెక్ చేసుకుంటున్నాను. అలా చెక్ చేయాలంటే మనం ఏ టేబుల్స్తో చేయాలి? ఏ టేబుల్స్తో చేయాలి? 400. 4 ఓకేనా? ఓకే. 400 400 టేబుల్ 4 అనే టేబుల్తో డివిజిబుల్ చేస్తే ఫ్యాక్టర్ 0 వచ్చిందనుకో ఏం రాసుకున్నాం కండిషన్స్ చూడు. 4 అనే టేబుల్తో డివిజిబుల్ చేస్తే 4 అనే టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి. 400 అనే టేబుల్ 400 అనే టేబుల్ అన్ని టేబుల్స్తో కనుక డివిజిబుల్ అయినప్పుడు దాన్ని ఏమని తీసుకోవచ్చు? లీప్ ఇయర్ కింద తీసుకుంటాం. అవునా కాదా? ఓకేనా? ఈ స్టేట్మెంట్ని పైథాన్లో రాయాలి అంటే ఎలా రాస్తారో చూద్దాం. ఓకేనా? అలా 4 టేబుల్తో డివిజిబుల్ అయితే దాన్ని లీప్ ఇయర్ అంటాం. అంటే మనం ప్రోగ్రామ్ అంటే ఒక కండిషన్ రాయాలన్నమాట. ఇప్పుడు అంటే చెక్ చేస్తున్నాం కదా ఇది కరెక్టా కాదని చెక్ చేయాలంటే ఏంది కండిషన్ ఆధారంగా చెక్ చేయగలం అనమాట. అలా చెక్ చేయాలంటే ఏం చేస్తామంటే ఇఫ్ ఒక కండిషన్ అనేది మేక్ చేయాలి. ఆ కండిషన్ మేక్ చేయాలంటే మనం ఏం చేస్తాము ఇఫ్ అనే ఒక స్టేట్మెంట్ని వాడతాం. ఇఫ్ అని రాసేసి ఏం చేశాను ఆ నెంబర్ని చెక్ చేసుకున్నాను. ఎలా చెక్ చేసుకుంటున్నాను? మనం తీసుకున్న ఇయర్ని రిమైండర్ 0 వస్తుందో లేదో చూసుకున్నాను. రిమైండర్ 0 రావడానికి ఏంటి పర్సంటేజ్ పెట్టేసి 4 అని తీసుకున్నాను. అలా చెక్ చేస్తే నాకు వాల్యూ ఎంత రావాలి నాన్న వసంత? ఎంత రావాలి? 0 రావాలి సార్ రిమైండర్. 0 రావాలి. అంటే 0. 0 కనుక వచ్చిందంటే ఆ టేబుల్ని ఏమని పిలుస్తారు? దాన్ని ఏమని పిలుస్తారు? లీప్ ఇయర్ అని పిలుస్తామా? ఓకే. Leap year. లీప్ ఇయర్ అనేసి చెప్పొచ్చా?
ఓకేనా? ఓకే. ఒక కండిషన్ తీసుకున్నాను అక్కడ. ఈ బ్రాకెట్ పెట్టిన కట్టుకొని ఏం కాదనమాట. ఓకేనా? ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశానంటే ఇయర్‌ని ఏం చేశానంటే 4 అనే టేబుల్‌తో నేనేం చేశానంటే 4 అనే టేబుల్‌తో డివిజిబుల్ కనుక అయితే అది 0 గనుక వచ్చిందనుకో అదేమని పిలుస్తారు? ట్రూ గనుక వచ్చిందంటే దాన్ని లీప్ ఇయర్ అంటారని చెప్పాను. అవునా కదా? ఒకసారి చెక్ చేసుకుందామా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఏం చేద్దాము మనం ఏం చేద్దాం ప్రింట్ ప్రింట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ అని పెట్టి అప్పుడు ఏం చేయాలి ఇయర్. లీప్ ఇయర్. ఇయర్ అని ఇచ్చేద్దాం. ఇయర్ అని ఇచ్చేసేసి మనం ఏం చేద్దామంటే అప్పుడు ఒకసారి చూస్తాం అప్పుడు ఏమైందో చూద్దాం. ఇయర్ అని ఇస్తే 2000 అని వచ్చింది కదా. Yes, sir. లీప్ ఇయర్ అని సార్. ఆ అమ్మాయి చెప్పింది ఏమని రాస్తాను లీప్ ఇయర్ లీప్ ఇయర్. ఇయర్ అని రాస్తాను అప్పుడు ఏమైందో చూద్దాం. లీప్ ఇయర్ అని వచ్చేసింది. అరే నేను రాస్తాను కాబట్టి లీప్ ఇయర్ ప్రింట్ అయింది అనుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే నెంబర్ మార్క్ చేసేసాను. ఎంత రాసుకున్నానంటే 199 అని రాసుకున్నాను. ఏమైంది నాకు ఏమీ రాలేదు అంటే ఈ వాల్యూ అనేది లీప్ ఇయర్ లీప్ ఇయర్ కాదని. ఓకే కావాలంటే ఇంకో నెంబర్ తీసుకో ఇక్కడ. ఓకేనా? ఓకే ఇప్పుడు నేను ఏం చేసానంటే క్లియర్ అని చేసి చూసాను. ఇప్పుడు ఏమైందంటే లీప్ ఇయర్ అని వచ్చేసింది. ఓకే అంటే ఫోర్త్ డివిజిబుల్ అయ్యి ఆ వాల్యూ రిమైండర్ కనుక 0 కనుక సాటిస్ఫై అయిందంటే అది లీప్ ఇయర్ అనేది అర్థమైపోయింది. అలానే మనం ఇంకొకటి కూడా ఏం చేస్తాము అలానే మనం ఏం చేస్తాం 100తో చెక్ చేయాలి 400తో చెక్ చేయాలి. ఇప్పుడు సపోజ్ దట్ ఈ 500 అనేది ఇచ్చేసాను. ఈ 500 అనేది ఒక ఇయర్ ఇచ్చాను. ఆ ఇయర్ లీప్ ఇయర్ కాదు చెప్పాలి అంటే ఒక్కొక్క టేబుల్తో చెక్ చేస్తామా? మనం కొన్ని కేసెస్ రాస్తాం కదా ఫస్ట్ 4తో డిసైడ్ అవ్వగానే అది లీప్ ఇయర్ అని చెప్పేస్తామా? ఏనా? నో సార్. 4తో చేయం కదా. తర్వాత 100తో కూడా పాసిబుల్ అవుతుందో లేదో చూసుకుంటాం. తర్వాత 400తో కూడా పాసిబుల్ అవుతుందో లేదో చూసుకుంటాం. మనకు తెలుసు కదా సినారియో ఏందో. ఈ చార్ట్ తెలుసు కదా మనకి. ఈ చార్ట్ని ఫ్రేమ్గా ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే అది లీప్ ఇయర్ కాదనేది మనం డిసైడ్ అయిపోతాం అనమాట. అవునా కాదా? అవును. అయితే ఇప్పుడు నేనేం చేయాలి కండిషన్ చెక్ చేయాలి. ఇచ్చిన ఇయర్ అనేది పాసిబుల్ అవుతుందో లేదో చూడాలి. ఏంటిది మూడు కేసెస్ కనుక పాసిబుల్ అయిందనుకో అది లీప్ ఇయర్ అని తెలుసు. రిమైనింగ్ కేసెస్ అన్ని పాసిబుల్ కాకుండా ఓన్లీ 4 అనే టేబుల్ మాత్రమే పాసిబుల్ అయ్యి రిమైనింగ్ అవ్వలేదనుకో దాన్ని లీప్ ఇయర్ అంటారని నాకు తెలుసు అనమాట. అందుకోసం నేనేం చేద్దామంటే ఒక ఇచ్చిన అకాడమిక్ ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదు 3 కేసులు పాస్ అయితే లీప్ ఇయర్ అంటారు కాబట్టి ఫస్ట్ కేసు పాస్ చేశాను. రెండో కేసు కూడా చెక్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఇఫ్ అనే ఒక కండిషన్ సహాయంతో చెక్ చేసుకుంటున్నాను. ఏమని రాశాను ఇయర్ అనేది నాకేం అవ్వాలి డివిజిబుల్ అవ్వాలి ఫ్యాక్టర్ అవ్వాలి. దేనికి 100 అనే టేబుల్కి ఫ్యాక్టర్ కనుక అయితే వాల్యూ అనేది నాకేం కావాలంటే ఈక్వల్ టు 0 కనుక వచ్చిందనుకో దాన్ని కూడా ఏమంటారంటే లీప్ ఇయర్ అంటారని చెప్పాడు. ఓకే అలానే మా వసంత ఇంకోటి కూడా చెప్పింది. అలా అయినప్పుడు మనం ఏం చేసంటే ఇఫ్ అనేసి ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలని చెప్పింది. ఏమని చెప్పింది ఇయర్ అనేది ఏమవ్వాలి మనం ఫ్యాక్టరైజేషన్ కనుక చేస్తే ఏ టేబుల్తో 400 అనే టేబుల్తో ఫ్యాక్టరైజేషన్ కనుక చేస్తే దాని యొక్క వాల్యూ అనేది ఎంత అవ్వాలి అంటే 0 కనుక అయ్యిందనుకో ఈ కేసెస్ అన్నీ కూడా స్ట్రాంగ్ అయింది కనుక మనం తీసుకున్న నెంబరు అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి మనం తీసుకున్న నంబర్ అనేది అది లీప్ ఇయర్ అని చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అంటే ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి ఎస్టీఆర్ ఆఫ్ మనం ఏం తీసుకుంటున్నాము ఇయర్ ఏంటిది 2000 అంటే ఇంటీజర్లో తీసుకున్నాం 500 2000 అని తీసుకున్నాం. ఇక్కడ 2000 అని తీసుకున్నాం. ఆ 2000 అనేది లీప్ ఇయర్ కాదనేది మనం చెక్ చేస్తాం. ఎస్టీఆర్ ఆఫ్ మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని స్ట్రింగ్లోకి మారుస్తున్నాం ఇయర్ అనే వాల్యూని ప్లస్ అని పెట్టి ఈజ్ ఏ లీప్ ఇయర్ అని రాసేసాను. అప్పుడు ఏమైతే ఒకసారి కావాలని చెక్ చేసుకుందామా? ఓకే అంటే మనం తీసుకున్న ఇయర్ అనేది 4 టేబుల్తో డివిజిబుల్ అయ్యి 100 టేబుల్తో డివిజిబుల్ అయ్యి
400 టేబుల్తో కూడా మనం చెక్ చేసినప్పుడు అది డివిజిబుల్ కనుక అయ్యిందనుకో ఆ ఇయర్ని ఏమని పిలుస్తారంటే లీప్ ఇయర్ అంటారు అనేసి మనకు తెలుసు కదా. ఓకేనా, ఇప్పుడు చెక్ చేస్తే నాకు ఏమైందంటే 2000 అనేది ఏమైందంటే నాకు ఒక లీప్ ఇయర్ అనేసి నాకు వచ్చేసేసింది. అవునా కదా, మన కండిషన్ సాటిస్ఫై అయింది. అంటే 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒకే కండిషన్లో ఇంకో కండిషన్ అనేది ఇంక్లూడ్ చేసి రాస్తామన్నమాట. అంటే మనం ఇందాక టేబుల్ రాసుకున్నాం కదా, లీప్ ఇయర్ కాదు చెప్పాలి అంటే ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ ఇదేనా, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏమవ్వాలి, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అది లీప్ ఇయర్ అని మెన్షన్ చేసి చెప్పాలి. అలా మెన్షన్ చేసి చెప్పాలి అంటే ఏం చేయాలి, ఈ 3 కండిషన్స్ మనం చెక్ చేయాలంటే ఎలా రాస్తామంటే కోడ్ ఈ కండిషన్ రాయడానికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే ఇలా రాయడం అనేది చేస్తారనమాట. అలా 3 కండిషన్స్ ఏం చేస్తారంటే ఒక దాంట్లో ఒకటి ఉంచేసేసి నెస్టెడ్ కండిషన్ అనేది క్రియేట్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే ఇలా చెక్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే నేను 2000 అనేది తీసుకోకుండా 500 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ అనేది లీప్ ఇయర్ కాదా చెక్ చేద్దాం అనుకున్నాను. చెక్ చేద్దాం అనేసి ఇక్కడికి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకేమవుతుందంటే నాకు అసలు ఏమీ అవుట్పుట్ రాలేదు అంటే దాని మీనింగ్ ఏంది, లీప్ ఇయర్ కాదు అనేది మనం డిస్ప్లే అవ్వాలి అంటే అప్పుడు ఎలా రాస్తామో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనకేంది నెక్స్ట్ కండిషన్ ఏంది, మనం చెప్పుకున్నట్లు నెక్స్ట్ కండిషన్ ఏంది ఇదేనా. ఓకేనా, అంటే ఒక నెంబర్ని అన్ని వేస్ అంటే 4 టేబుల్తో చూడాలి, 100 టేబుల్తో చెక్ చేయాలి, 400 టేబుల్తో చెక్ చేసిన తర్వాత మాత్రం మనం ఏం చేయాలి, అవుట్పుట్ అనేది చెప్పాలన్నమాట. అలా కాకుండా ఒక టేబుల్తో చెక్ చేయగానే చెప్పేసామనుకో ఆల్వేస్ ఫాల్స్ స్టేట్మెంట్స్ అనేవి అవుతాయి. అందుకని మనం ఏం చేయాలంటే స్టేట్మెంట్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలన్నమాట. ఉన్న పాసిబుల్ కండిషన్స్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే రాసుకొని ఆ పాసిబుల్ కండిషన్స్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే ప్రోగ్రామ్లో ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనకి ఏమైంది అంటే ఎగ్జాక్ట్లీ మనం కరెక్ట్ ఆన్సర్స్ అనేది చెప్పగలం అనమాట. ఓకేనా, ఫస్ట్ కండిషన్ ఏంటి, 3 కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే అది లీప్ ఇయర్ అని చెప్పాలి అని చెప్పాం. అలా చెప్పాలి అంటే ప్రోగ్రామ్ ఎలా రాయాలో అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నా అంటే ఫస్ట్ 2 కండిషన్స్ని సాటిస్ఫై అయ్యి 3వ కండిషన్ సాటిస్ఫై కాకపోతే దాన్ని నాకే లీప్ ఇయర్ అని నేను చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అంటే అవుట్పుట్లో నాకు డిస్ప్లే అవ్వాలి. అలా చెప్పాలి అంటే ఎలా చెప్తాననేది చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నాకేంది ఈ కండిషన్ ట్రూ అయింది, ఈ ఒక్క కండిషన్ ఫాల్స్ అయింది అనేసి నేను రాసి చెప్పాలి. అలా రాయాలి అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇంకొకటి ఏదో లైన్ రాయ అవసరం లేదనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అలాంటి స్టేట్మెంట్స్ ఈ 2 స్టేట్మెంట్స్ ట్రూ, ఈ ఒక్క స్టేట్మెంట్ ఏం కావాలి, ఫాల్స్ అనేది అవ్వాలన్నమాట. అలా అవ్వాలి అంటే అప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా రాస్తారంటే దానికి ఎదురుగా ఇఫ్ అనే స్టేట్మెంట్ కదా, ఆ ఇఫ్ అనే లైన్కి కింద కనుక మనం రాసామనుకో అప్పుడు దానికి ఆపోజిట్గా స్టేట్మెంట్ అని పిలుస్తారు. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ అవ్వాలి. ఇఫ్ కండిషన్ ట్రూ కాకపోతే ఏ స్టేట్మెంట్ ద్వారా మనం ప్రింట్ చేస్తాము, ఎల్స్ అని రాసేసి నేనేం చేశానంటే కాలం పెట్టేసేసి కింద లైన్లోకి వెళ్ళేసి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఎస్టిఆర్ ఆఫ్ అంటే నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఆ ఇయర్ని మెన్షన్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. అందుకోసం నేనేం చేశానంటే ఎస్టిఆర్ ఆఫ్, ఎందుకంటే నేను తీసుకున్న వాల్యూ ఇంటీజర్లో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇంటీజర్లో నేను డిస్ప్లే చేస్తే నాకు స్ట్రింగ్ కాన్కెటనేషన్ ద్వారా చెప్పలేను అనమాట, ఆ మెసేజ్ మొత్తం డిస్ప్లే చేయలేను అనమాట. ఎందుకంటే ఒక స్ట్రింగ్ ఒక ఇంటీజర్ మనం ఏం చేయగలమంటే డిస్ప్లే అనేది చేయలేము. అందుకని నేను ఏం చేస్తానంటే ఆ మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే స్ట్రింగ్ రూపంలో కనుక మారిస్తే మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. అందుకని అలా మార్చేసేసి ప్లస్ అని పెట్టేసి కాన్కెటనేషన్ ద్వారా చెప్తున్నాను అనమాట. ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అని రాశాను అనమాట. లీప్ ఇయర్ అనేసి రాసేసాను అనమాట. అప్పుడు మనకి ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది అంటే ఇక్కడ తీసుకున్న వాల్యూ అనేది ఏమైందో చూద్దాం. ఏమైంది, 500 అనేది 4th టేబుల్తో డివిజిబుల్ అయింది, 100 టేబుల్తో డివిజిబుల్ అయింది, 400 టేబుల్తో డివిజిబుల్ అవ్వలేదు. అలా రాయాలి అంటే స్టేట్మెంట్ మనం ఏం చేస్తామంటే ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ అలానే ఉంచి ఈ ఒక్క స్టేట్మెంట్ ఫాల్స్ అయితే దానికి డిస్ప్లే చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ స్టేట్మెంట్కి ఎదురుగా ఉండే లైన్లో దానికి రిలేటెడ్గా మనం ఏం చేస్తామంటే ఎల్స్ అనే స్టేట్మెంట్ అనేది రాస్తారనమాట. ఇక్కడ దానికి ఎదురుగా కనుక నేను రాశానంటే దాని మీనింగ్ ఏంటంటే పై కండిషన్ ఫాల్స్ అయితే ఈ కింద కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా రాయడం అనేది చేస్తారు మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో.
ఓకే దెన్. అంటే సెకండ్ స్టేట్మెంట్ రాయడం కూడా మీ అందరికి అర్థమైందంటేనా? సెకండ్ స్టేట్మెంట్ని కూడా మనం ఒక ప్రోగ్రాంలో మెన్షన్ చేయాలి అంటే ఎలా చేయాలో మీ అందరికి అర్థమైనట్టేనా? ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? ఎస్ సార్, అర్థమైంది. సార్. అలానే మనం ఇంకొక స్టేట్మెంట్ ఏం చేద్దాం అంటే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ని ఎలా అప్లై చేస్తారో చూద్దాం. ఇక్కడ ఏంటిది, మనం ఒక అకాడమిక్ ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదో చెప్పాలి అంటే ఫస్ట్ ఆల్ సాటిస్ఫై అయితే లీప్ ఇయర్, 2 సాటిస్ఫై 400 అనేది సాటిస్ఫై కాబట్టి దాన్ని నాట్ ఏ లీప్ ఇయర్ అంటారని నువ్వు చెప్పింది మా వసంత. అలానే ఇంకొక స్టేట్మెంట్ చెప్పింది ఏంటిది, రిమైనింగ్ ద స్టేట్మెంట్స్ అన్ని ఫాల్స్ అయిపోయి ఓన్లీ 4 అనే టేబుల్ మాత్రమే డివిజిబుల్ అయిందంటే దాన్ని ఏమని పిలుస్తారంటే సార్, దాన్ని కూడా ఏమని పిలుస్తారంటే లీప్ ఇయర్ అంటారని చెప్పింది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ నేను రాయాలి అంటే అప్పుడు ఎలా చెప్తాను అంటే చూద్దాం. అలా రాయాలంటే ఈ స్టేట్మెంట్ రాయాలంటే మనం ఏం చేస్తాము, ఆల్రెడీ లాస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయితే నాట్ ఏ లీప్ ఇయర్ అని చెప్పాను. అలానే ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే అది లీప్ ఇయర్ కాదు అని చెప్పాలి అంటే అప్పుడు ఏం చేస్తామంటే ఈ లైన్ తర్వాత లైన్లోకి వెళ్ళేసేసి ఇఫ్ అనే కండిషన్, దానికి ఎక్కడ ఉంది లైను, ఇఫ్ ఇక్కడ ఉంది కదా, ఇఫ్కి ఎదురుగా ఉండే లైన్లో నేనేం పెట్టానంటే ఎల్స్ అని పెట్టాను అనమాట. ఎల్స్ అని పెట్టానంటే ఆ ఎల్స్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే దాని మీనింగు ఆ పైన ఇఫ్ అనేది ట్రూ అయితే దాని కింద ఉన్న వాల్యూని డిస్ప్లే చేస్తుంది. అదే పైన కండిషన్ ఫాల్స్ కనుక అయితే అప్పుడు మన వాల్యూ అనేది ఏం డిస్ప్లే చేస్తుంది అంటే ఈ ఎల్స్ అనే స్టేట్మెంట్ డిస్ప్లే చేస్తుంది అని చెప్తాం అనమాట. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, 4 అనేది మాత్రమే ఇప్పుడు నేను రాసిన దాంట్లో ఏమైంది, 4 అనేది మాత్రమే ఏమైంది, తీసుకున్న వాల్యూ అనేది ఫాల్స్ కనుక అయితే అప్పుడు నేనేం అవ్వాలి అని చెప్పాను, ఏమని చెప్పాను, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఎక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఎస్టీఆర్ ఆఫ్ అని పెట్టేసి ఇయర్ అని రాశాను. తర్వాత నేనేం చేశానంటే లెస్ అని పెట్టి కాన్కాటినేషన్ ద్వారా ఈజ్ ఏ లీప్ ఇయర్ అని రాశాను అనమాట. లీప్ ఇయర్ అని రాసేసాను. లీప్ ఇయర్ అని రాసేసాను అనమాట. అని రాసేసి నేను ఏం చేశానంటే చుక్క పెట్టేశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే, దీని మీనింగ్ ఏంది, 400 టేబుల్ ఫాల్స్ అయిపోయి 100 టేబుల్ ఫాల్స్ అయిపోయి ఓన్లీ 4 అనే టేబుల్ మాత్రమే ఏమైంది అంటే ట్రూ కనుక అయిందనుకో, అలాంటి అప్పుడు కూడా నేను ఏం చేశానంటే లీప్ ఇయర్ అనేది డిస్ప్లే చేయాలంటే ఇలా రాస్తారనమాట. కావాలంటే ఇక్కడికి వెళ్ళి చూసుకో, 2024 అంటే అప్పుడు ఏమైంది, 2024 అనేది లీప్ ఇయర్ కాదని తెలుసు, అంటే మనం ప్రజెంట్ ఉన్నది లీప్ ఇయర్ అని తెలుసు కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే అలా రాయాలంటే మనం ఏం చేస్తామంటే ఇలా రాయడం ద్వారా మనం ఏం చేస్తారంటే కండిషన్ దాని మీనింగ్ ఇలా చెప్తారు మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఓకే కదా. అలానే మనం తీసుకున్న నంబర్ అనేది అన్ని కండిషన్లో ఫాల్స్ కనుక అయిందనుకో, అది కూడా నాకేం కావాలి అంటే లీప్ ఇయర్ కాదు అనేది నేను చెప్పాలి అనుకో, అప్పుడు ఎలా రాస్తామో చూద్దాం. ఓకే, అప్పుడు ఎలా రాయాలంటే ఫస్ట్ ఉన్న ఇఫ్ కండిషన్కి ఎదురుగా ఫస్ట్ కండిషన్ కూడా సాటిస్ఫై కాలేదు అని చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే దానికి ఎదురుగా మనం ఏం చేయాలంటే ఎల్స్ అని రాసుకోవాలన్నమాట. ఎల్స్ అని రాసేసుకొని అక్కడికి వెళ్ళి కిందకి వెళ్ళి మనం ఏం చేయాలి, లీప్ ఇయర్ కాదు అని చెప్పాలంటే ఇక్కడ ఉన్న కోడ్ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే పేస్ట్ చేసేసి కావాలంటే ఒక వాల్యూ చూసాను, ఏమి చేశాను 3 అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ఆ ఇయర్ అనేది ఏంటిది అనేది నాకు అర్థమైపోయింది. ఓకేనా, అంటే స్పెషల్ కేసెస్ అన్నీ కూడా నేను అప్లై చేయాలి అంటే ఆ కండిషన్స్ అన్నిటిని కూడా నేను చెప్పినట్టు ప్రాపర్గా రాయాలి అంటే లీప్ ఇయర్ కాదో చెప్పాలి అంటే ఏం చేస్తారంటే ఇలా స్టేట్మెంట్స్ రాయడం అనేది చేస్తారన్నమాట. అలా రాసేటప్పుడు మనం బోల్డ్ అన్ని కండిషన్స్ ఒకేసారి ఇచ్చి అక్కడ ఉన్న కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఏం చేస్తారంటే మనం రాసిన ఇఫ్ అనే స్టేట్మెంట్లో దానికి ఎదురుగా కనుక ఎక్కడో ఒక లైన్ కాదు నేను ఏం చేశానంటే ఎల్స్ అనేది పెట్టాను అనుకో, ఈ స్టేట్మెంట్ ద్వారా రిప్రజెంట్ చేసే వాల్యూని ఏం చేసిందంటే ఈ స్టేట్మెంట్ అనేది డిస్ప్లే చేస్తుంది అని దాని మీనింగ్ అనమాట. ఇక్కడ రాసిన ఇఫ్ అనే దానికి ఎదురుగా ఇక్కడ ఎల్స్ రాశానంటే ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వు అనేది చెప్పడానికి మనం ఏం చేస్తారంటే ఇలా ఇఫ్ స్టేట్మెంట్ రాసేటప్పుడు దాన్ని పక్కనే రాయకుండా ఈ టైప్ ఆఫ్ వేలో కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డిజైన్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా?
మీకు కావాల్సిన ఇయర్ ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు మన కోడ్ అనేది ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆల్ కండిషన్ సాటిస్ఫై చేసేటట్టు నేను ఏం చేశానంటే ప్రోగ్రామ్ రాయడం జరిగింది. కాబట్టి అప్పుడు ఏమైందంటే ఏ ఇయర్ ఇచ్చినా కానీ మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. సపోజ్ దట్ 2029 అని తీసుకున్నాం. అది ఏ ఇయర్లో చూద్దామని డిస్ప్లే చేసి చూస్తే నాకు ఏమైందంటే 2029 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అనేసి నాకు అర్థమైపోయింది అనమాట. ఎందుకు 4 ఇయర్స్కి ఒకసారి కదా వచ్చేది, అందుకని ఇక్కడికి వెళ్ళి 8 అని ఇచ్చింది. ఈ మధ్య తెలుద్దాం 4 అయింది కాబట్టి ఇది లీప్ ఇయర్ అంటున్నారు, అందుకని చూద్దాం. ఒకసారి చూస్తే నాకు ఏమైందంటే అది కూడా ఏమైందంటే లీప్ ఇయర్ అని నాకు అర్థమైపోయింది. ఓకేనా, ఇలా మనం ఒక ఇయర్ని లీప్ ఇయర్ కాదో చెప్పాలి అంటే పైథాన్లో రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఇన్ని రకాల వేస్లో చేస్తారనమాట. మనం చెప్పే అన్ని వేస్ అనేది ఒక ప్రోగ్రాంలో రాయాలి అంటే ఏం చేస్తారంటే ఇలా ఒక నెస్టెడ్ ఈక్వేషన్ అనేది ఇలా రాయడం ద్వారా ఏం చేస్తారంటే ఈ సొల్యూషన్ అచీవ్ అనేది చేస్తారనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది, ఎనీబడి. సార్ యా, ఇక్కడ ఎల్స్ అని ఇక్కడ నాట్ ఏ లీప్ ఇయర్ కదా పెట్టాల్సింది, ఎక్కడ సెకండ్ ఎల్స్ అని పెట్టారు కదా. సెకండ్ ఎల్స్ ఇదే, ఆ, దీని మీనింగ్ ఏంది మనం రాసిన షీట్ లోకి వెళ్దాం. దాని కింద సార్, దాని కింద ఎల్స్, దీని కింద ఇదే, అది దీని మీనింగ్ ఏంది, మనం థ్రాష్ స్టేట్మెంట్ ఏమని రాసాం చూద్దాం సార్. థ్రాష్ స్టేట్మెంట్ ఏంది, థ్రాష్ స్టేట్మెంట్ ఏం రాయాలి, 4తో మాత్రమే డివిజిబుల్ అయ్యి రిమైనింగ్ టేబుల్తో డివిజిబుల్ కాకపోతే అప్పుడు దాన్ని ఏమని చెప్పాలి, మనము ఏమని చెప్పాలి, లీప్ ఇయర్ కింద చెప్పాలి అన్నమాట. అలా చెప్పాలి అంటే నేను ఇప్పుడు రాసిన లైన్కి మీనింగ్ చూద్దాం. ఈ రాసిన లైన్కి మీనింగ్ చూద్దాం. ఈ రాసిన లైన్ పైన కోడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్దాం. ఏమని రాసానో అర్థమైంది. ఈ కండిషన్ ట్రూ అయింది, ఈ కండిషన్ ట్రూ అయింది, ఈ కండిషన్ ట్రూ అయితే లీప్ ఇయర్ అని చెప్పాను. ఓకే, అంటే 3 అయితే అయిందన్నాను. తర్వాత లైన్లో కోడ్ చెప్పాను. ఏమని రాశాను, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ చేయని చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏంది, ఈ కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది, అందుకని ఇది ఎగ్జిక్యూట్ అయింది. అంటే మనం ఇక్కడ ఆన్సర్ ఎగ్జిక్యూట్ అయిందంటే ఏమని చెప్పాను, ఇది ఫాల్స్ అని చెప్పాను. ఓకేనా, తర్వాత ఇక్కడ నేనేం చెప్పాను చూద్దాం, ఎల్స్ అని చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏంది, ఫస్ట్ కండిషన్ ట్రూ అయ్యి సెకండ్ కండిషన్ ఫాల్స్ అయిందంటే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యి అని చెప్పాను. అంటే ఇక్కడ రాసుకో చూడు, దీనికి ఎదురుగా రాశాను. ఏమని రాశాను, ఈ లైన్ ఎక్కడ రాశాను, ఇక్కడ రాశాను. ఈ లైన్ ఓకే, దాని కిందకి సినారియో అనేది రిపీటెడ్గా వచ్చే కోడ్ ఎక్కడా లేదు. ఈ సినారియో రాసేసాను. తర్వాత ఇక్కడ ఏం రాశాను, సినారియో ఈ కండిషన్ రాశాను. దాని ఎదురుగా నేనేం చేశాను, ఈ కండిషన్ రాశాను. అంటే దీని మీనింగ్ ఏంది, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ ఆన్సర్ ఇవ్వు అని చెప్పాను అనమాట. అంటే మనకి ఫస్ట్ది ట్రూ అయ్యి ఇది ఫాల్స్ అయ్యింది అంటే నాకేం కావాలి, ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ చెయ్యి అన్నప్పుడు నేనేం చేస్తాను అంటే లూప్లో ఇలా రాయడం అనేది చేస్తాను అనమాట. ఓకేనా, ఓకే. అసలు ఫస్ట్ కండిషన్ 4 అనే టేబులే డివిజిబుల్ కాలేదనుకో, అప్పుడు నేనేం చేస్తాను అంటే 4కి అనే కండిషన్కి ఎదురుగా నేనేం చేస్తాను అంటే ఎల్స్ అనే కండిషన్ మేక్ చేసి ఇలా రాయడం అనేది చేస్తారనమాట. ఓకేనా, ఓకే. అంటే మనం ఇక్కడ రాసిన టేబుల్లో ఉన్న లూప్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇలా ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా, దీన్ని మీరు ఏం చేస్తారంటే కొన్ని ఎక్కువసారి ప్రాక్టీస్ అవుతా బోర్డులన్నీ టాస్క్లు చేస్తూ ఉంటే ఏమైందంటే వాటన్నిటిని కూడా ఈజీగా ఓవర్కమ్ చేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. ఓకేనా, ఓకే. దీంతో మనం ఏం చేసేసామంటే ఈ కాన్సెప్ట్ని కంప్లీట్ చేసుకొని టుడే మనం ఇంకొక కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ఓకే. దాంట్లో మనం ఇంకొక కాన్సెప్ట్ని తీసుకుంటాం. మనం ఈరోజు డిస్కస్ చేసుకునే సెషన్ ఏంటిదంటే ఒక కాన్సెప్ట్ అనమాట. ఏంటిదంటే కంపేరింగ్ స్ట్రింగ్స్ అండ్ నేమింగ్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ అనమాట. అంటే ఇప్పుడు దాకా మీరు నేర్చుకుంటున్న సెషన్స్లో ఈ సెషన్ అనేది కూడా ఏంటిదంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ సెషన్కి రిలేటెడ్గా మనం ఏం చేస్తారంటే మీరందరూ కూడా లిస్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట పైథాన్లో. ఆ కాన్సెప్ట్ అనేది మనకు బాగా రావాలి అంటే మనకి ఏం కావాలంటే ఈ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరందరూ కూడా చెప్తూ ఉంటారు కదా, ఊప్స్ అంటారు, టర్పుల్స్ అంటారు, ఫంక్షన్స్ అంటారు కదా. అంటే ఆ ఫంక్షన్స్, టర్పుల్స్, ఊప్స్ అనే కాన్సెప్ట్స్ మీకు రావాలి అంటే వాటన్నిటిల్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంపేరింగ్ స్ట్రింగ్స్ అండ్ నేమింగ్ వేరియబుల్స్ అంటారు. అంటే ఒక పైథాన్లో మంచి డెవలపర్ కాదు చెప్పాలి అంటే వాటి అందరికీ కూడా కావాల్సింది లూప్స్ అనే కాన్సెప్ట్ రావాలి,
హుక్స్ అనే కాన్సెప్ట్ రావాలి, ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ రావాలి, టర్పుల్స్ అనే కాన్సెప్ట్స్ రావాలి. ఈ కాన్సెప్ట్స్ కనుక మనం చేయడం కనుక బాగా వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ టాస్క్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అనమాట. అలా చేయాలంటే ఇవన్నీ రావాలి అంటే మనకి ఏం కావాలంటే ఈ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే నెక్స్ట్ చెప్పే ప్రతి సెషన్ కూడా డిపెండింగ్ ఆన్ ఈ కాన్సెప్ట్కి రిలేటెడ్గా మాత్రమే ఉంటాయి అన్నమాట. అందుకొని ఈ సెషన్ ఎవరు మిస్ అవ్వద్దు. ఓకేనా? ఓకే. దాంట్లో మన యొక్క ఎజెండా తెలుసుకునే ముందు మనం ఏం చేద్దామంటే టుడే మన సెషన్ ఏంటి అంటే కంపారిజన్స్ అండ్ నేమింగ్ వేరియబుల్స్ అనే ఒక కాన్సెప్ట్ మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో అందరం కూడా ఏం చేద్దామంటే డిస్కషన్ అనేది చేద్దాం అనమాట. అది నేర్చుకునే ముందు ఏం చేద్దామంటే వాట్ ఎవర్ వీ డిస్కస్ ఆన్ ప్రీవియస్ సెషన్ ఏదైతే నేర్చుకున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ రీక్యాప్ అని మనం ఏం చేద్దామంటే దాన్ని ఏం చేద్దామంటే రీక్యాప్ అనేది చేసుకుందాం అనమాట. ఓకేనా? ఓకే. లాస్ట్ సెషన్లో మనందరం కూడా ఏం నేర్చుకున్నామంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకున్నాం అనమాట. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటే మనం ఒక లూప్ కనుక రాసామనుకో ఆ లూప్ని మనం ఏం చేయాలంటే కంట్రోల్ అనేది చేయాలి అంటే మనం కొన్ని స్టేట్మెంట్స్ సహాయంతో ఏం చేస్తామంటే ఒక లూప్ని మనం కంట్రోల్ అనేది చేయొచ్చు అని చెప్పుకున్నాం అనమాట. అలా చేయాలి అంటే మనం ఏ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము? 2 కంట్రోల్ స్టేట్మెంట్స్ వాడతామని చెప్పుకున్నాం. ఒకదాన్ని ఏమని పిలుస్తారు? బ్రేక్ అని, మరొక దాన్ని కంటిన్యూ అని 2 లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ రాస్తామని చెప్పుకున్నాం కదా. అలా రాసేటప్పుడు బ్రేక్ అంటే ఏమని చెప్పానంటే ఒక లూప్ తీసుకున్నాను. ఆ లూప్ని మనం కంట్రోల్ చేద్దాం అనుకున్నాం. ఒక లూప్ తీసుకొని దానిలో రిపీటింగ్ పార్ట్ ఆఫ్ ఏ కోడ్ తీసుకున్నాను. అంటే ఒక లూప్ తీసుకున్నాను, ఆ లూప్ కండిషన్ కింద వచ్చే ఆ కండిషన్ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే కండిషనల్ బ్లాక్ అని పిలుస్తారు. దీన్ని ఏమంటారంటే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ అని కూడా పిలవచ్చు అనమాట. అంటే ఒక లూప్ లోపల ఉన్న ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో నేనేం చేశానంటే ఒక బ్రేక్ అనే ఒక కండిషన్ వాడాను. ఆ బ్రేక్ అనేది అంటే అక్కడ ఒక బ్లూ బాక్స్ చూడు, అక్కడ ఒక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను. తర్వాత వైట్ బాక్స్ చూడు, అక్కడ బ్రేక్ అని పెట్టాను. దాని కింద ఇంకోటి చూడు, అనేది రాశాను. అంటే బ్రేక్ అనేది చెప్పాను ఏమైంది అంటే మనకి పైన ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయింది. బ్రేక్ అనేది ఎప్పుడైతే చెప్పానో ఆ చెప్పిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఒక చేంజ్ అనేది జరిగింది అన్నమాట. ఏమైంది? దాని కింద ఏదైతే బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉంటుందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా ఏమైపోయిందంటే మన లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయి తర్వాత లైన్ ఆఫ్ ద కోడ్లోకి ఏమైందంటే మన ప్రోగ్రామ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఒక బ్రేక్ అనే కండిషన్ కనుక మనం వాడితే ఏమైందంటే ఒక లూప్ అనేది రాస్తే ఆ లూప్లో మనం ఏం చేస్తామంటే ఒక పీస్ ఆఫ్ ద కోడ్ అనేది ఉంచుకున్నాం. ఆ పీస్ ఆఫ్ ద కోడ్ అనేది ఏమైందంటే బ్రేక్ అనేది ఎప్పుడైతే కండిషన్ని సాటిస్ఫై అయిందో వెంటనే ఏమైందంటే దాంట్లో ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఏమైందంటే స్టాప్ అయిపోయి తర్వాత వచ్చే నెక్స్ట్ ఇటరేషన్ అనేది ఏమవుతుందంటే ఎగ్జిట్ కాకుండా ఏమైందంటే అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అనేది కాకుండా ఏమైందంటే ఎగ్జిట్ అనేది అయిపోయింది అనమాట. అలా అవ్వడానికి మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేసేసి వర్క్ చేయించడం ఎలా అనేది మనం నేర్చుకున్నాం. అలానే కంటిన్యూ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఆ కంటిన్యూ అనే స్టేట్మెంట్ అంటే ఎలా వర్క్ అయిందంటే ఒక లూప్ కనుక మనం తీసుకుంటే దానిలో రిపీట్ అయ్యే పార్ట్ ఆఫ్ ద కోడ్ని నేనేం చేశానంటే కంటిన్యూ అనే ఒక స్టేట్మెంట్ సహాయంతో మెన్షన్ చేశానంటే ఏమైందంటే మన కంటిన్యూ అనే చెప్పిన కండిషన్ ఏదైతే ఉందో అక్కడ చెప్పిన కండిషన్ అనేది ఒక్కటే స్టాప్ అయిపోయి తర్వాత పార్ట్ ఆఫ్ ద కోడ్ అంతా కూడా ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అలా అవ్వాలి అంటే దాని మీనింగ్ ఏమని పిలుస్తాను? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక వైల్ లూప్ తీసుకున్నాను. దాంట్లో నేనేం చేశానంటే ఒక కండిషనల్ బ్లాక్ అనేది తీసుకున్నాను. ఆ కండిషనల్ బ్లాక్లో నేనేం చేశానంటే ఫ్యూ లైన్స్ ఆఫ్ ద పీస్ ఆఫ్ ద కోడ్స్ ఒక చోట ఉంచాను. దాని కింద కంటిన్యూ అనేది ఉంచాను. దాని కింద నేనేం చేశానంటే కొన్ని ఫ్యూ లైన్స్ ఆఫ్ ద కోడ్స్ నేనేం చేశానంటే అక్కడ ఉంచడం అనేది జరిగింది అనుకున్నాను. సపోజ్ దట్ నేను ఒక కోడ్ని ఎలా డిజైన్ చేశానంటే ఆ తర్వాత లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అనుకున్నాను. అంటే ఒక లూప్లో నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? ఒక లూప్ ఇచ్చి దాని కింద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను కండిషనల్ బ్లాక్లో. అక్కడే దాని తర్వాత కంటిన్యూ అనేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. తర్వాత దాని కింద నేను ఏం చేశానంటే కండిషనల్ బ్లాక్లోనే ఏం చేశానంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఆ తర్వాత ఏం చేశానంటే లూప్ అంతా కూడా ఎగ్జిట్ అయిపోయిన తర్వాత
తర్వాత నేను ఏం చేశానంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అనుకున్నాను. ఇప్పుడు కంటిన్యూ అనేది ఎలా వర్కౌట్ అయిందంటే ఆ లూప్లో ఫస్ట్ మనం ఇచ్చిన ఫస్ట్ బ్లూ కలర్ ఆఫ్ ద బాక్స్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. తర్వాత మనం కంటిన్యూ అని చెప్పగానే అక్కడ చెప్పిన కండిషన్ అనేది సాటిస్ఫై అయితే వెంటనే ఏమైందంటే దాని కింద ఉన్న కోడ్ అనేది ఏమైందంటే ఆ ఒక్క కోడ్ అనేది ఏమైందంటే కంటిన్యూ అనేది అప్లై అయిపోగానే అక్కడ ఉన్న వాల్యూ స్టాప్ అయిపోయింది. ఆ స్టాప్ అయిపోయిన తర్వాత ఏం చెప్పిందంటే ఈ కంటిన్యూ అనేది వెళ్ళేసేసి లూప్కి చెప్పేసింది అనమాట. లూప్కి చెప్పగానే ఏమైందంటే ఆ ఒక్క వాల్యూని స్టాప్ చేసేసి తర్వాత లైన్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఎల్లో కలర్ బాక్స్ అక్కడ ఉన్న వాల్యూని ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అదే బ్రేక్ అనే స్టేట్మెంట్లో ఏమైంది అంటే మనం ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్ బ్రేక్ అనే కండిషన్ సాటిస్ఫైయింగ్ గా ఏమైందంటే వెంటనే దాని పైన ఉన్న లైన్ ఆఫ్ ద కోడ్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. ఇంకా ఆ తర్వాత ఏమైందంటే దాని కింద ఉన్న కోడ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయి లాస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో లూప్ లోంచి బయటకు వచ్చేసి దాని కింద ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. కంటిన్యూ అనేది చెప్తే ఏమైంది అంటే మళ్ళీ వెళ్ళి ఏమైందంటే మనం చెప్పిన కండిషన్ కాడ ఉన్న వాల్యూ మాత్రమే స్టాప్ అయిపోయి మళ్ళీ ఏమైందంటే రూప్ రన్ అవుతానే ఉంటుంది అనేసి దాని మీనింగ్ అనమాట. అందుకోసమే నేను మీ అందరికి కూడా ఏం చెప్పంటే ఒక లూప్లో బ్రేక్ అనేది కనుక చెప్పామంటే ఎప్పుడైతే మనం బ్రేక్ అనే కండిషన్ చెప్తామో ఆ కండిషన్ కాడ ఉన్న వాల్యూస్ ఏమైందంటే లూప్ స్టాప్ అయిపోయింది. కంటిన్యూ అనేది ఎప్పుడు వర్కౌట్ అయిందంటే మనం లూప్లో ఏ కండిషన్ కాడైతే మనం కంటిన్యూ అనేది చెప్తామో అక్కడ ఉన్న వాల్యూ మాత్రమే ఏమైందంటే స్టాప్ అయిపోయి రిమైనింగ్ ద పార్ట్ ఆఫ్ ద కోడ్ అనేది ఏమైందంటే రన్ అవుతుంది అనేసి లాస్ట్ సెషన్లో మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అలానే మరొక కాన్సెప్ట్ కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసాం. అది ఏంటిదంటే పాస్ స్టేట్మెంట్స్ అని పిలుస్తారు. ఈ పాస్ స్టేట్మెంట్స్ అనేది ఏంటిదంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అంత ఇంపార్టెంట్గా ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్ కాదనమాట. ఏమని పిలుస్తారంటే ఎప్పుడైనా మనం ఒక కండిషన్ మేక్ చేసేటప్పుడు ఆ కండిషన్లో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో ఆ డౌట్స్ వల్ల మన కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా నెక్స్ట్ లైన్ ఆఫ్ ద కోర్స్ మనం డెవలప్ చేయకుండా ఉండకుండా ఉండాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే దాని కింద పాస్ అనేది పెట్టడం ద్వారా ఏమైపోయిందంటే అక్కడ రాసే కండిషన్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ అనేది రాకుండా ఉండడానికి ఏం చేస్తారంటే జస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ పాస్ స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేస్తారనమాట. ఇదంతా కూడా మ్యాండేటరీ ఏం కాదనమాట, జస్ట్ ఫర్ రీఫ్రెషింగ్ కోసం అనమాట కండిషన్. ఓకేనా, అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుందాం లాస్ట్ సెషన్లో. అలానే ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ని గురించి నేర్చుకుందాం అనమాట. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కంపేరింగ్ స్ట్రింగ్స్ అండ్ నేమింగ్ వేరియబుల్స్ అనే ఒక కాన్సెప్ట్ని మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం డిస్కస్ అనేది చేద్దాం అనమాట. దాంట్లో మనం ఏం చేద్దామంటే కంపేరింగ్ స్ట్రింగ్స్ అంటే కొన్ని స్ట్రింగ్స్ని మనం కంపేర్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని కాన్సెప్ట్స్ అనేవి యూజ్ చేస్తామంట. యూనికోడ్ అని, ఓఆర్టీ ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ని, సిహెచ్ఆర్ అని ఒక కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఆ కాన్సెప్ట్స్ అంటే ఏంటిది అనేది తెలుసుకుందాం. లేటర్ మనం ఏం చేద్దామంటే నేమింగ్ వేరియబుల్స్ గురించి మనం డిస్కస్ అనేది చేసుకుందాం. ఆ నేమింగ్ వేరియబుల్స్లో మనం ఏం చేస్తామంటే పైథాన్లో రూల్స్ అని, కీ స్టైల్స్ అని కొన్ని కాన్సెప్ట్స్ అనేది ఏం చేస్తారంటే అప్లై చేస్తూ ఉంటాం అనమాట. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎలా అప్లై చేస్తారనే దాని గురించి ఈరోజు సెషన్లో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే యూనికాన్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి ఈరోజు సెషన్లో మనం నేర్చుకుని మనం ఏం చేద్దామంటే సెషన్ స్టాప్ అనేది చేసేద్దాం. ఓకేనా, ఇప్పుడు దాకా చెప్పిన సెషన్లో ఒకటి చెప్పాను అనమాట. ఏం చెప్పానంటే ఒక రియల్ టైం సినారియో చెప్పాను అనమాట. టుమారో సెషన్ నుండి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకొని ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే రియల్ టైం సినారియోని డిస్కస్ చేసుకుందాం అనమాట. ఓకేనా, ఓకే. ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ రియల్ టైం సినారియో అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కాన్సెప్ట్ని అచీవ్ అనేది చేసేద్దాం. దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే యూనికోడ్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి నేర్చుకుందాం అన్నమాట. అంటే ఏంటిదో చూద్దాం. యూనికోడ్ అనే ఒక కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటిది అంటే ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ రాయాలనుకో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదైనా రాయాలనుకో మనం ఏదైనా ఒకటి ప్రోగ్రామ్ రాయాలనుకో మనం ఏం చేస్తాము కీబోర్డ్ మీద ఉన్న లెటర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే టైప్ చేసుకుంటే వెళ్ళేసి ప్రోగ్రామ్ అనేది రాస్తాం అనమాట. అలా రాసేటప్పుడు మనం ఏం చేస్తాం క్యారెక్టర్ ఇచ్చాం. ఏ అనే క్యారెక్టరు, జెడ్ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చాం అనమాట. ఇలా అలానే 1 అనే ఒక క్యారెక్టరు, అలానే యాస్తరిక్ అంటారు. స్టార్ అంటే మీ అందరికి తెలుసు కదా, యాస్తరిక్ అంటారు అనేసి యాస్తరిక్ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చాము. అంటే మనం ఏం చేసామంటే ఏదైనా మనం నేను వెళ్ళేసి కీబోర్డ్లో ఏ అనే ఒక క్యారెక్టర్ ఉంది.
ఏ అనే క్యారెక్టర్ కనుక నువ్వు క్లిక్ చేసేసావు, కంప్యూటర్ అనేది ఏగా తీసుకోదనమాట. అంటే కంప్యూటర్కి అర్థమైన భాషలో ఏముంటాయి అంటే ఏ అంటే ఏలు, బీలు, సీలు, డీలు, ఇవన్నీ కూడా కంప్యూటర్కి తెలియవు అనమాట. కంప్యూటర్కి తెలిసింది ఏంటంటే బైనరీ లాంగ్వేజ్ అనమాట. అంటే దాంట్లో కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే నంబర్ సిస్టమ్స్ని మాత్రమే గుర్తుపెట్టుకోగలదు అనమాట. ఆ నంబర్ సిస్టంలో ఈ కంప్యూటర్ అనేది మనం ఒక క్యారెక్టర్ కనుక ఏ అనే ఒక క్యారెక్టర్ కనుక మనం ఎంటర్ చేసామనుకో, కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఏ అనే దాన్ని ఎప్పుడు కూడా ఏ అనే భాషలో అర్థం చేసుకోదు అనమాట. ఆ నెంబర్ని ఏం చేస్తుందంటే ఒక ఇంటీజర్ రూపంలోకి మార్చుకుంటుంది అనమాట. ఆ ఇంటీజర్ రూపంలో మారిస్తే దాన్ని ఏమని పిలుస్తారంటే యూనిక్ కోడ్ అని పిలుస్తారు అనమాట. అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో మనం ఏదైనా క్యారెక్టర్ కనుక ఇచ్చామనుకో, ఆ క్యారెక్టర్స్ని కంప్యూటర్ అనేది సిమిలర్గా అర్థం చేసుకోదన్నమాట. ఆ క్యారెక్టర్స్ అన్నిటిని ఇప్పుడు ఏం చేస్తుందంటే స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తుందంటే యూనిక్ కోడ్స్ రూపంలో ఏం చేస్తుందంటే అది అర్థం చేసుకోవడం అనేది చేస్తుంది అనమాట. సపోజ్ దట్ నువ్వు ఏ అనే నెంబర్ కనుక ఇచ్చావనుకో, కంప్యూటర్ అనే దాన్ని ఆ ఏ అనే దాన్ని ఏ నెంబర్ రూపంలో గుర్తుపెట్టుకుంటుంది అంటే ఇంటీజర్ ఫార్మాట్లో 65 అనే నెంబర్గా అది ఏం చేస్తుందంటే కన్సిడర్ అనేది చేస్తుందన్నమాట. అంటే మనం ఏదైనా ఒక క్యారెక్టర్ని కనుక కంప్యూటర్ కనుక చేస్తే ఆ కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే మన కంప్యూటర్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఆ నంబర్స్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తాయంటే ఇంటీజర్ ఫార్మాట్లోకి మార్చుకొని ఆ నెంబర్ రూపంలోకి మార్చుకొని ఏం చేస్తుందంటే గుర్తుపెట్టుకోవడం అనేది చేస్తుంది అనమాట. ఇలా చేసే కాన్సెప్ట్ని ఏమని పిలుస్తారంటే యూనిక్ కోడ్ అని పిలుస్తారన్నమాట. కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఏదైనా ఒక క్యారెక్టర్ కనుక మనం స్పెసిఫిక్గా కంప్యూటర్కి చెప్తే పైథాన్లో ఆ క్యారెక్టర్ని ఏం మార్చిందంటే యూనిక్ కోడ్ ఫార్మాట్లోకి మార్చేసి ఆ వాల్యూని ఏం చేస్తుందంటే ఇంటీజర్ ఫార్మాట్లో ఉండి ఒక నెంబర్గా డిస్ప్లే చేసుకుంటూ ఉంటుంది. ఇలా చేయడాన్ని ఏమంటారంటే యూనిక్ కోడ్ అని పిలుస్తారు అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా యూనిక్ కోడ్ అంటే? సార్. కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఏదైనా ఒక క్యారెక్టర్ కనుక మనం కనుక స్టోర్ చేసేసాము ప్రోగ్రామింగ్లో, ఆ క్యారెక్టర్ని ఏం చేస్తుందంటే నంబర్ రూపంలోకి మార్చుకునిద్ది అనమాట. నంబర్ రూపంలోకి మార్చుకొని ఆ నెంబర్ ఆధారంగా ఏం చేస్తుందంటే కంప్యూటర్లో స్టోర్ చేసుకోవడం అనేది ఒక వాల్యూని చేస్తూ ఉంటుంది అనమాట. అలా చేసుకునే ఈ ప్రాసెస్ని ఏమని పిలుస్తారంటే యూనిక్ కోడ్ అని పిలుస్తారు. ప్రతి నెంబర్కి కూడా కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఒకే టైప్ ఆఫ్ నంబరింగ్ అనేది ఇవ్వదు అనమాట. యూనిక్గా ఏం చేస్తుందంటే వాల్యూస్ని ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇలా చేసుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే యూనిక్ కోడ్ అని పిలుస్తారనమాట. అంటే ఏంటిది అంటే ఒకసారి చూద్దాం, పెయింట్లోకి వెళ్దాం ఒకసారి. మనం ఏం చేశానంటే నేను ఏదో పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం చేశానంటే ఒక క్యారెక్టర్ రాస్తున్నాను. ఏమని రాశానంటే ఇప్పుడు క్యాపిటల్ ఏ అనే ఒక నెంబర్ నేను ఏం చేశానంటే ఒక క్యారెక్టర్ని ఈ ప్రోగ్రామింగ్లో రాశాను అనుకున్నాను. క్యారెక్టర్ అని ఎందుకు అనుకున్నాను మీ అందరికీ తెలుసు కదా, డబుల్ కోట్స్ లో ఎన్క్లోజ్ అయింది. డబుల్ కోట్స్లో మనం ఏదైనా రాసామనుకో దాన్ని ఏమంటారు స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్, అంటే స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్లో ఉన్న ఒక దాన్ని ఏమంటారు క్యారెక్టర్ అంటారు. అంటే మనం ఏం చేసామంటే ఒక స్ట్రింగ్లో ఉన్న ఒక క్యారెక్టర్ కంప్యూటర్ అనేది ఏం చేసుకుంటుంది, మనం ఏమి ఇచ్చినా కానీ మ్యాక్సిమం దాన్ని మొత్తాన్ని స్ట్రింగ్ అర్థం చేసుకుంటుంది తెలుసు కదా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేస్తాం క్యారెక్టర్స్ ఇచ్చామనుకో అతన్ని స్ట్రింగ్ ఫార్మాట్లోనే ఎక్కువగా వాడేది. అంటే ఒక స్ట్రింగ్ క్యారెక్టర్ కనుక మనం ఇచ్చామనుకో ఆ క్యారెక్టర్ని అలానే అది స్టోర్ చేసుకోదనమాట. నేను డబుల్ కోట్స్లో ఏ అని ఒక క్యారెక్టర్ ఇచ్చాను, ఈ వాల్యూని కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఏ అనే స్ట్రింగ్ ఇచ్చాడు వాళ్ళ సారు వసంత వాళ్ళ సార్ అనేసి గుర్తుపెట్టుకోదనమాట. అది ఏం చేస్తుందంటే ఒక లాజిక్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, అంటే మనం ఒక క్యారెక్టర్ కనుక పైథాన్ అనే లాంగ్వేజ్లో కనుక మనం కంప్యూటర్ కనుక చెప్తే ఆ కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఆ క్యారెక్టర్ని సిమిలర్గా స్టోరేజ్ అనేది చేసుకోదన్నమాట. ఆ క్యారెక్టర్ మీద ఏం చేస్తుందంటే కొంత వర్క్ అనేది చేస్తుంది అనమాట. ఏం చేస్తుందంటే ఈ క్యారెక్టర్ మీద ఏం చేస్తుందంటే ఈ క్యారెక్టర్ని ఇంటీజర్ రూపంలోకి మార్చుకునేది అనమాట. అంటే మనం సపోజ్ జస్ట్ ఒక క్యారెక్టర్ ఇచ్చాను, ఏ అనే క్యారెక్టర్ ఇచ్చాను. ఏ అనే క్యారెక్టర్ ఇవ్వగానే వెంటనే ఏని ఏలా స్టోర్ చేసుకోదన్నమాట. వెంటనే ఏం చేస్తుందంటే దీని మీద ఒక వర్క్ అనేది చేస్తుంది అనమాట. ఏం చేస్తుందంటే ఇంటీజర్ అంటే ఆ క్యారెక్టర్ని ఏం చేస్తుందంటే ఇంటీజర్ రూపంలోకి మార్చుకుంటుంది అనమాట.
ఆ ఇంటీజర్ రూపంలోకి మార్చుకొని ఆ మార్చిన తర్వాత ఏం చేస్తుందంటే ఆ క్యారెక్టర్ని ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకోవడం అనేది చేస్తుంది అనమాట. మనం ఏదైనా ఒక వాల్యూ కనుక ఇచ్చాము ఆ వాల్యూని డైరెక్ట్గా ఎప్పుడు కూడా కంప్యూటర్ సేవ్ చేసుకోదన్నమాట. అలా స్టోర్ చేసుకోవాలంటే ఏం చేస్తుందంటే ఈ నెంబర్ని ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన క్యారెక్టర్ని ఒక ఇంటీజర్ అంటే ఏమంటారు, నంబర్ అనుకుంటారు కదా, ఒక నంబర్ రూపంలోకి మార్చుకుంటుంది. ఆ నంబర్ని ఏం చేస్తుందంటే కంప్యూటర్ తన భాషలో ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అలా మార్చేటప్పుడు ఏ అనే క్యారెక్టర్ కనుక మనం ఇచ్చామనుకో కంప్యూటర్ ఏ నెంబర్గా స్టోర్ చేసుకుంటుంది అంటే 65 అనే నెంబర్కి ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుంది అనమాట ఈ వాల్యూ. అంటే మనం కంప్యూటర్లోకి వెళ్ళి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో 65 అనే ఒక నెంబర్ కనుక కొట్టామనుకో ఇప్పుడు మనకి ఏం డిస్ప్లే అయిందంటే ఏ అనే క్యారెక్టర్ అనేది ఏమైందంటే అవుట్పుట్లో డిస్ప్లే అవ్వడం అనేది జరిగింది. అదేంటిదో తర్వాత సెషన్లో నేర్చుకున్నాం. అది ఫస్ట్ మనం నేర్చుకుంటుంది ఎందుకు చూద్దాం. అంటే మనం ఏదైనా ఒక క్యారెక్టర్ కనుక మనం కంప్యూటర్ కనుక చెప్తే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆ క్యారెక్టర్ని కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఒక నంబర్ రూపంలోకి మార్చుకొని ఆ నంబర్ని ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా ఈ స్టోర్ చేసుకుని ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఇక్కడ జరిగిన ఈ ఎంటైర్గా ప్రాసెస్ని ఏమంటారంటే ఇలా స్టోర్ చేసుకుని ఈ ప్రాసెస్ ఏమని పిలుస్తారు నాన్న, ఏమని పిలుస్తారు? యూనికోడ్ అంటారు. అంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని ఏం చేస్తుందంటే యూనికోడ్ ఫార్మాట్లోకి మార్చుకొని ఏం చేస్తుందంటే వాల్యూస్ని ఏం చేస్తుందంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకోవడం అనేది చేస్తారనమాట. అలా చేసేటప్పుడు బోలెడు రకాల అంటే ప్రతి భాషలో కూడా మనం ఏం చేస్తాం కంప్యూటర్లో మనం ఏదైనా ఒక లాంగ్వేజ్లో కనుక ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే హలో వరల్డ్ అని ఇప్పుడు నేను ఏం చేస్తుంటే హౌ ఆర్ యూ అనేసి ఇంగ్లీష్ టు తెలుగు అని టెక్స్ట్ పెట్టుకున్నాను. హౌ ఆర్ యూ అని కొట్టాను అనుకో అంటే నాకేం చెప్తుంది, హౌ ఆర్ యూ అంటే ఎలా ఉన్నారు అనేసి నాకు తెలుగు మీనింగ్ ఇస్తుంది కదా. ఆ మీనింగ్ ఇవ్వాలి అంటే అది ఎలా ఇస్తుందంటే అక్కడ ఉన్న లెటర్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఇలా యూనికోడ్లోకి మార్చుకొని మనకి ఏం చేస్తుందంటే దానికి రిలేటెడ్గా ఏం చేస్తుందంటే ఆ వాల్యూస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. నువ్వు ఏ భాష పెట్టావో ఆ భాషలోకి ఏం చేస్తుందంటే ఇంటీజర్ ఫార్మాట్ యూనికోడ్ రూపంలోకి ఏం చేస్తుందంటే మార్చుకొని విత్ ఇన్ ద సెకండ్స్లో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఏం చేస్తుందంటే వెంటనే ఇస్తుంది అనమాట. అంటే ఎవరైనా సరే మీకు అందరూ సాఫ్ట్వేర్లో వచ్చేసే వాళ్ళందరూ ఏమంటారంటే కంప్యూటర్ ఈజ్ ఏ సూపర్ క్యాలిక్యులేటర్ అంటారనమాట. సూపర్గా చాలా స్పీడ్గా ఏం చేస్తుందంటే క్యాలిక్యులేట్ చేస్తుంది అంటారు. ఎందుకంటే కంప్యూటర్కి తెలిసింది పదాలు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏం తెలియదు. దానికి తెలిసిందల్లా ఒకటి ఏంటిదంటే ఇంటీజర్స్, నంబర్ సిస్టమ్ మాత్రమే తెలుసు. అందుకోసం ఏం చేస్తుందంటే మనం చెప్పిన ప్రతిదాన్ని నంబర్ రూపంలోకి మార్చుకొని ఫాస్ట్గా ఏం చేస్తుందంటే విత్ ఇన్ ద సెకండ్స్ ఆఫ్ ద టైం క్యాలిక్యులేట్ చేసేసి మనకి ఏం చేస్తుందంటే ఇలా చెప్తుంది అంటారనమాట. ఓకేనా? అంటే నాకు ఏమర్థమైందంటే ఒక క్యారెక్టర్ కనుక మనం కంప్యూటర్లో కనుక క్లిక్ చేసి మన కీబోర్డ్లో ఉంటే ఏ క్యారెక్టర్ అయినా సరే మనం కనుక పైథాన్ అనే లాంగ్వేజ్లో కంప్యూటర్కి చెప్తే ఆ కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే మనం చెప్పిన క్యారెక్టర్ని ఇంటీజర్ రూపంలోకి మార్చుకుంటుంది. ఆ ఇంటీజర్ రూపంలో ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకోవడం అనేది చేస్తుంది అనమాట. అలా మనం చెప్పే ప్రతి క్యారెక్టర్ని కూడా ఏం చేస్తుందంటే యూనికోడ్ అనే ఒక ఫార్మాట్ రూపంలో ఏం చేస్తుందంటే ఆ నంబర్ రూపంలో మార్చుకొని దాన్ని స్టోరేజ్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? అలా స్టోరేజ్ చేస్తుంది అనేసి మీ అందరికి అర్థమైందా? దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక యూనికోడ్ వాల్యూని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం అనమాట. యూనికోడ్ అంటే ఒక యూనికోడ్ వాల్యూని కంప్యూటర్ ఇప్పుడు నేను ఏ అనే లెటర్ చెప్పాను కదా, ఏ అనే లెటర్ కంప్యూటర్ని ఏం చేసిందని చెప్పాను, ఏ అనే ఒక క్యారెక్టర్ కనుక చెప్పాను దాన్ని కంప్యూటర్ అనేది ఏ ఇంటీజర్కి స్టోర్ చేసుకుంటుందని చెప్పాను. 65 అని యూనికోడ్ రూపంలో ఏం చేస్తుందంటే ఆ నెంబర్ని స్టోర్ చేసుకుంటుంది. సపోజ్ దట్ నేను ఒక క్యారెక్టర్ అనేది జెడ్ అని ఇచ్చాను కంప్యూటర్ అనేది దాన్ని ఏ నెంబర్గా ట్రీట్ చేస్తుంది అంటే 122 అనే నెంబర్గా ట్రీట్ చేస్తుంది అనమాట. సపోజ్ దట్ నేను ఏం చేశానంటే ఒక నంబర్ అనేది 1 అని ఇచ్చాను అనమాట. నంబర్ కాదు, ఒక క్యారెక్టర్ అనేది 1 అని ఇచ్చాను అనమాట. ఇచ్చాననుకో ఆ నెంబర్ని కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే 49 అనే ఒక నెంబర్గా ఇంటీజర్గా ఏం చేస్తుందంటే కన్సిడర్ అనేది చేస్తాను అనమాట. అలానే ఒక క్యారెక్టర్ అనేది నేను ఆస్ట్రిక్ అని ఇచ్చానుకో దాన్ని ఆస్ట్రిక్ అంటే ఏదో అనుకోబాదు స్టార్ అంటారు అనమాట. స్టార్ అని ఒక క్యారెక్టర్ ఇచ్చానుకో దాన్ని కంప్యూటర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే 42గా క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఇలా క్యాలిక్యులేట్ చేసేసి ఏం చేస్తుందంటే తన భాషలో ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకోవడం అనేది చేస్తాను అనమాట. ఏ అనే ప్రోగ్రామ్ స్టోర్ చేశాక నేను అది కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది 65 అనే క్యారెక్టర్గా ఏం చేస్తుందంటే 65 అనే నెంబర్గా స్టోర్ చేసుకుంటుంది అనమాట.
ఓకేనా? మనం ఏదైనా ఒక లెటర్ ఇచ్చామనుకో, ఆ నెంబర్ అనేది దాని యొక్క నంబర్ ఏ నంబర్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది అనేది మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు నాకు వచ్చింది కదా, ఏ అంటే 65 అని చెప్పాడు మా సారు. ఏ అనే ఒక క్యారెక్టర్ కనుక ఇస్తే ఆ క్యారెక్టర్ని కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే 65 అనే నెంబర్గా కన్సిడర్ చేసుకొని ఆ క్యారెక్టర్ స్టోర్ చేసుకుంటుంది అని చెప్పాడు. అలానే అది నిజమా కాదా కంప్యూటర్ ద్వారా మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్ ద్వారా మనం ఏం చేద్దామంటే తెలుసుకుందాం అనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుందామనే దాని గురించి చూద్దాం. అలా తెలుసుకోవాలంటే ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నమాట. ఏంటిదంటే ఒక యూనిక్ కోడ్లో ఉన్న వాల్యూని మనం ఫైండ్ అవుట్ కనుక చేయాలి అంటే అలా చేయాలి అంటే మనం కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. దాన్ని ఏమంటారంటే ఆర్డర్ ఆఫ్ అని పిలుస్తారన్నమాట. ఆర్డర్ అని కూడా అంటారు. ఓఆర్డి ఆఫ్ అని పిలుస్తారన్నమాట. అంటే మనం ఏదైనా ఒక క్యారెక్టర్ కనుక మనం చెప్తే ఆ క్యారెక్టర్ని కంప్యూటరు ఏ నంబర్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది అనేది మనం తెలుసుకోవాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ అనేది యూజ్ చేయాలన్నమాట. దానిని ఏమంటారంటే ఓఆర్డి ఆఫ్ అని పిలుస్తారు. అంటే నంబర్ అని చెప్పకూడదు అనమాట. ఏదైనా ఒక క్యారెక్టర్ కనుక మనం ఇస్తే ఆ క్యారెక్టర్ని ఏ యూనిక్ కోడ్ వాల్యూగా స్టోర్ చేసుకుంటుంది. అంటే దట్ మీన్స్ యూనిక్ కోడ్ వాల్యూ అంటే ఏంటి? నంబర్ అనమాట. ఏ నంబర్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఓఆర్డి ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చెప్తాం అనమాట. ఆ ఓఆర్డి అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఒక క్యారెక్టర్ని తెలుసుకోవాలంటే దాని సింటాక్స్ చూద్దాం. ఏం రాయాలంటే ఓఆర్డి అని రాసేసి ఆఫ్ అని పెట్టేసి మనం ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళేసి ఒక యూనికోడ్ వాల్యూ కనుక అక్కడ ఇచ్చామనుకో, యూనికోడ్ వాల్యూకి సంబంధించిన క్యారెక్టర్ కనుక అక్కడ ఇచ్చామనుకో, అప్పుడు మనకి ఏమైందంటే దాని యొక్క వాల్యూని మనం ఏం చేయొచ్చు అంటే స్క్రీన్ మీద ఈజీగా చూడొచ్చు అనమాట. అలా చూడాలి అంటే ఎలా చూస్తామనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం అనమాట. ఓకేనా? ఓకేనా? అలా చూడాలి అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఒక యూనికోడ్ యొక్క వాల్యూ తెలుసుకున్నాము. ఏ అనే ఒక క్యారెక్టర్ విలువ కంప్యూటర్లో ఏ నెంబర్ రూపంలో స్టోరేజ్ అయ్యింది అనేది చూద్దాం అనుకున్నాం. అంటే ఏంటి? ఏ అనే ఒక క్యారెక్టర్ యొక్క నంబర్ ఎంతో తెలుసుకుందాం అనుకున్నాం. నంబర్ని ఇప్పుడు ఏమని చెప్తారని చెప్పాను కంప్యూటర్ భాషలో, యూనికోడ్ వాల్యూ. అంటే ఏ అనే ఒక క్యారెక్టర్ కనుక మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కనుక మనం మెన్షన్ చేస్తే దాని యొక్క వాల్యూని, యూనికోడ్ వాల్యూని కంప్యూటర్ ఏ నంబర్గా తీసుకుంటుంది అనేది నేను తెలుసుకుందాం అనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే ఎలా రాస్తారంటే ప్రోగ్రాము యూనికోడ్ వాల్యూ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం చేస్తారంటే అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టేసి ఓఆర్డి ఆఫ్ అని పెట్టేసి డబుల్ కోడ్స్ పెట్టి దాంట్లో ఏ క్యారెక్టర్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ క్యారెక్టర్ చెప్పేసి తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి మనం వేరియబుల్ నేమ్ కనుక ఇచ్చేసామనుకో మనం ఓఆర్డి ఆఫ్ అని అక్కడ ఏదైతే మనం క్యారెక్టర్ చెప్పామో ఆ క్యారెక్టర్ యొక్క నెంబర్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అప్పుడు మనకి ఏమైందంటే అవుట్పుట్ ఎంత వస్తుందంటే ఇలా 65 అని రావడం అనేది జరిగింది అనమాట. మనం ఇదే యూనిక్ కోడ్ వాల్యూని ఒక్కసారి మనం ఏం చేద్దామంటే వేరియస్ క్యారెక్టర్స్ మీద ఎలాంటి యూనిక్ కోడ్ వాల్యూస్ వస్తాయి అని ఒకసారి చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. దానికోసం ఏం చేద్దామంటే లెట్స్ గో టు ద కోడ్ ప్లే గ్రౌండ్. మనం ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చింది. ఓకేనా? కాన్సెప్ట్ అనేది అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? నో సార్, నో డౌట్. ఓకే నో డౌట్ సార్. ఓకేనా? అంటే లైక్ ఇప్పుడు నేను వెళ్ళేసి ఏం చేశానంటే ఓకేనా అంటే నేనేం చేశానంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేనేం చేశానంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే నేనేం చేస్తున్నాను, ఒక ప్రోగ్రామ్ రాస్తాను. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేను ఏం చేశాను, ఒక క్యారెక్టర్ తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తాం, క్యారెక్టర్స్ అనేది అక్కడ రాస్తాం కదా, ఒక క్యారెక్టర్ అనేది నేను ఇక్కడ చెప్పాను. ఈ చెప్పిన క్యారెక్టర్ని కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఇంటీజర్గా తీసుకుంటుంది అనమాట. అంటే మనం ఒక లెటర్ కనుక అక్కడ చెప్పామంటే ఆ లెటర్ని ఏ నెంబర్ అనే ఇంటీజర్గా స్టోర్ చేసుకుంటుంది అనేది తెలుసుకోవాలంటే దాన్ని ఏమంటారంటే యూనిక్ కోడ్ అని పిలుస్తాం. అంటే మనం ఏదైనా ఒక క్యారెక్టర్ కనుక మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కనుక చెప్పామంటే అప్పుడు ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఆ క్యారెక్టర్స్ని యూనిక్ కోడ్ రూపంలోకి మార్చుకొని అప్పుడు ఏం చేస్తుందంటే ఆ వాల్యూస్ని ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే ఒక కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైనా ఒక క్యారెక్టర్ కనుక కీబోర్డ్లో ఉంది ఏదైనా ఒక క్యారెక్టర్ కనుక ఒక
ప్రోగ్రాంలో కనుక రాసామంటే ఆ రాసినప్పుడు ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది, ఆ రాసిన క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే కొన్ని స్పెసిఫిక్ నంబర్స్ రూపంలో ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే యూనిక్ కోడ్ అని పిలుస్తారు అనమాట. అంటే ఈ మొత్తాన్ని అర్థమయ్యేలా చెప్పాలంటే ఏం చెప్తారంటే కీబోర్డ్లో ఏదైనా ఒక క్యారెక్టర్ని ప్రోగ్రామ్లో రాసేటప్పుడు ఆ రాసిన దాన్ని ఏం చేస్తుందంటే యూనిక్ కోడ్ ఫార్మాట్లోకి మార్చుకొని కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది అనేసి చెప్తున్నాం అనమాట. అలానే ఒక క్యారెక్టర్ ఏ అనే ఒక క్యారెక్టర్ని కనుక నేను ఏం చేస్తానంటే ఏ అనే ఒక క్యారెక్టర్ కనుక రాశాను అనుకో, ఆ క్యారెక్టర్ని కంప్యూటర్ ఏ యూనిక్ కోడ్ నెంబర్తో స్టోర్ చేసుకుంటుంది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏం చేశాను ఏ అనే క్యారెక్టర్ని కంప్యూటర్ అనేది ఏ యూనిక్ కోడ్ వాల్యూగా స్టోర్ చేసుకుంటుంది అనేది నేను తెలుసుకోవాలి. మా అమ్మాయికి ఏంటంటే ఇందాక చూసిన ఆన్సర్ ఏమని చెప్పింది, 65 మా వసంత చెప్పింది. అది కరెక్టా కాదనేసి మనం ఏం చేద్దాం, ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒకసారి ప్లే గ్రౌండ్ చేసి ఓకేనా. లెట్స్ గెట్ బ్యాక్ టు ద ఏం చేద్దాం, కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను రాస్తున్నాను, ఒక వాల్యూ తెలుసుకోవాలనుకుంటున్నాం, ఏ వాల్యూ తెలుసుకుందాం అనుకుంటున్నాం, ఏ క్యారెక్టర్ తెలుసుకోవాలనుకుంటున్నాం, ఏ అనే క్యారెక్టర్ యొక్క వాల్యూ తెలుసుకోవాలనుకుంటున్నాం. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే యూనిక్ కోడ్ అంటే ఒక వేరియబుల్ ద్వారా తెలుసుకుందాం. యూనిక్ కోడ్ _వాల్యూ అంటే ఏ అనే క్యారెక్టర్ యొక్క యూనిక్ కోడ్ వాల్యూ తెలుసుకుందాం అనుకున్నాం. అందుకని యూనిక్ కోడ్ వాల్యూ అని రాసేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఓఆర్డి ఆఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశాను ఏ అనే క్యారెక్టర్ తెలుసుకోవాలనుకున్నాను చెప్పేసి నేను ఏం చేశానంటే కిందకి వచ్చేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి యూనిక్ కోడ్ వాల్యూ అని చెప్పాను అనమాట. అప్పుడు చెప్పేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూశాను. అప్పుడు ఏమొచ్చిందంటే ఏ అనే క్యారెక్టర్ని మనం కనుక మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కనుక రాసామనుకో ఆ వాల్యూని కంప్యూటర్ అనేది ఏ యూనిక్ కోడ్ వాల్యూగా తీసుకుంటుంది, 65 అనే యూనిక్ కోడ్ వాల్యూగా తీసుకుంటుంది. సపోజ్ దట్ నేను ఏం చేశానంటే ఒక క్యారెక్టర్ నేను జెడ్ అని ఇచ్చాను. ఆ క్యారెక్టర్ని కంప్యూటర్ ఏ యూనిక్ కోడ్ రూపంలో స్టోర్ చేసుకుంటుందంటే ఎలా స్టోర్ చేసుకుంటే 122 అనే ఒక నెంబర్గా ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుంది అనమాట. అలానే నేను నేను ఏం చేశానంటే క్యాపిటల్ జెడ్ అనమాట. క్యాపిటల్ జెడ్ అని ఇచ్చాను అప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటుందో చూద్దాం. క్యాపిటల్ జెడ్ అనేది ఇచ్చాను దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే 90 అనే నెంబర్గా స్టోర్ చేసుకుంటుంది. అదే ఇందాక నేను ఏం చేశాను క్యాపిటల్ ఏ ఇచ్చింది, ఇప్పుడు ఏం చేద్దాం స్మాల్ ఏ అని ఇద్దాం. స్మాల్ ఏ అని ఇచ్చాను అనుకో ఇందాక ఏనే కదా, కానీ ఇందాక 65 ఇప్పుడు ఏం చూపించింది 97గా చూపించింది అనమాట. అంటే మనం రాసే ప్రతి క్యారెక్టర్ని కూడా ఏం చేస్తుందంటే కంప్యూటరు ఒక సపరేట్ యూనిక్ కోడ్ వాల్యూ రూపంలో ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అనేది నాకు అర్థమైపోయింది. అంటే మనం ఒక యూనిక్ కోడ్ వాల్యూ ఎలా స్టోర్ చేస్తుందో చెప్పాలి అంటే ఇలానే చెప్పవసరం లేదు, మనం ఇంకోలా కూడా డైరెక్ట్గా చెప్పొచ్చు అనమాట. ఎలా అంటే ఆర్డర్ ఆఫ్ అని పెట్టేసి పైన కోడ్ అంతా రాయవసరం. ఎక్కడికి వెళ్ళి మనం ఏం చేయొచ్చు ఇదంతా తీసేసేసి మనం ఏం చేస్తామంటే ఇలా ఇచ్చేసేసి ఈ లైన్ క్లియర్ చేసేసుకోవాలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు కూడా ఏమైందంటే మనకి డిస్ప్లే అయిపోయింది అనమాట. అంటే మనం ఎలా రాయొచ్చు అంటే ఇలా డైరెక్ట్గా అయినా తెలుసుకోవచ్చు, లేదంటే ఒక వేరియబుల్లో డిక్లేర్ చేసేసి ఆ వేరియబుల్ ద్వారా అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఒక యూనిక్ కోడ్ వాల్యూని మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఒక క్యారెక్టర్ యొక్క యూనిక్ కోడ్ వాల్యూ అనేది మనం తెలుసుకోవాలి అంటే ఏం చేస్తారంటే ఆర్డర్ ఆఫ్ ఓఆర్డి ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేస్తాము అనేసి తెలుసుకుంటే సరిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ నౌ ఐఎమ్ లీవింగ్ ఫర్ టుడే సెషన్.